అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్ర గవర్నర్ గారు ఎట్ హోమ్ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించారనమాట. వాసంశెట్టి సత్యం గారిని పిలవడం ఏంటి? మంత్రి గారి తండ్రి అని పిలిచారా, లేదంటే ఈయన నిజంగానే అంత సేవా కార్యక్రమాలు చేస్తున్నారా, ఎందుకు పిలిచారు ఈయనని అని అనిపించారు. మంత్రి గారి తండ్రిగా వారికి కూడా తెలియదు. ఎంచేత తెలియదు అంటే గవర్నర్ గారి ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఈ సర్వీసెస్ గురించి, ఆ కార్యక్రమం గురించి గవర్నర్ గారు ఇచ్చిన ప్రసంగం ఏంటి ఆ రోజు మీకు? ఆయన దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ వేసుకుని భుజం మీద చేసి సత్యం ఫౌండేషన్ పెట్టాలి, సర్వీసెస్ చేయాలని ఎందుకు అనుకున్నారు, ఎప్పుడు అనుకున్నారు? ఒకానొక సందర్భంలో నా కుమారుడు వాసంశెట్టి సుభాష్ గారు ఆయన చెయ్యని ఒక కేసులో ఊరుదులు వెళ్ళిపోయి ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకో. అప్పటికే అతను చాలా రకాలుగా అప్పులు చేసాడు. ఫీజు కట్టలేని పిల్లలకు కూడా చేతిని గొలుసుంటే ఇచ్చేసాడు. మీ సొంత నిధులేనా, లేదంటే మంత్రిగా ఏమన్నా బాగా సంపాదించేమన్నా ఖర్చు పెడుతున్నారా? మినిస్టర్ గారు కూడా ఆయనకు వచ్చిన జీతం ఏదైతే ఉందో ఆయన 5 పైసలు ఖర్చు పెట్టేవాడు కాదు, ఫౌండేషన్కి ఇచ్చేసేవాడు. ఈ చేసుకుని వెళ్తూ ఉంటే ఈ డబ్బులు సరిపోని పరిస్థితి. కొన్ని సందర్భాల్లో అప్పులు చేయవలసిన పరిస్థితి కూడా నాకు వచ్చింది. ప్రజల్లో నిత్యం వాసంశెట్టి ఫ్యామిలీ చారిటీ చేస్తుంది, ఫౌండేషన్ ద్వారా సర్వీసెస్ చేస్తుందని ఒక ఓట్ బ్యాంకుని మళ్ళీ సమకూర్చుకోవడానికి చేస్తున్నది. ఇదంతా కూడా తను ఎవరో తెలియదు ఇక్కడ చాలామంది జనానికి. సుభాష్ అంటే ఆ పేరు అప్పుడే ఉన్నారు వాళ్ళు. మన నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి మనం రుణం తీర్చుకోవాలి, అదే రకంగా తీర్చుకోవాలి. మా ప్రాణానికి ఇంకా సంపాదించుకోవాలనుకోవట్లేదు. నాకు వచ్చింది ఖర్చు పెట్టుకుంటే నేను చేయగలుగుతానని అది భరోసా ఉంది. అవసరమైతే ఒక ఎకరం అమ్ముతా. వెలుగులోకి రాని వారు, ఆర్థిక కష్టాల్లో చిక్కుకొని ఉన్నవారు చాలామంది ఉంటారు. అలాంటి క్రీడాకారుల్ని మీరు గుర్తించి వాళ్ళకి ఏమన్నా దేశానికి మంచి పథకాలు తీసుకొచ్చే వాళ్ళ తయారు చేస్తున్నారా? తప్పకుండా. ఆ అమ్మాయికి కిట్ లేదు. ఈ బాక్సింగ్ చేసి కిట్టు బేదలు కదా, ఖరీదైన కిట్టు. అదేం ప్రభుత్వం కూడా ఇవ్వట్లా. ₹1,00,000 పెట్టి ఆ కిట్ కొని ఇచ్చాను. ఆయన నేషనల్ పోటీలకు పంపితే ఆ అమ్మాయి అక్కడి నుంచి కూడా గోల్డ్ మెడల్ పట్టుకొచ్చింది. ఎకరాలకు దొబ్బేస్తారు, ప్రభుత్వ భూములు దొబ్బేస్తారు, పట్టాలు చేసేసుకుంటున్నారు. సేవ చేసే వారికి అరెకరమో ఒక ఎకరం భూమి ఇస్తే సొంత భవనం నిర్మించుకొని 10 మందికి సేవ చేస్తారు కదా. వెంకటరమణ గారని భార్య చనిపోవడంతో వాళ్ళ భార్య పేరు మీద ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేశాడు ఆయన. అక్కడ అందరూ కూడా గుడ్డి వాళ్ళు ఉంటారు అన్నమాట. అందరూ ఆడపిల్లలే. దాదాపు 40 నుంచి 50 మంది అమ్మాయిలు ఉంటారు. అంతా అమ్మాయిలే. స్థలాన్ని కేటాయించామని కాళ్ళకు చెప్పులు అరిగేలా తిరుగుతున్నా కూడా ఆయన కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, రెవెన్యూ ఆఫీస్ చుట్టూ పట్టించుకుంటే నాదుడు లేదు. మడుగూరులో కూడా ఒక వితంతువు మహిళలకు వృద్ధాశ్రమం నిర్వహిస్తుంది అన్నట్టు. ఆమెకే ఏమీ లేదు, చెప్పాలంటే ఆమె ఇంకా భిక్షం ఎత్తుకొని కూడా వాళ్ళకి తెచ్చి వండి పెడుతుంటుంది ఆమె. ఆ పరిస్థితిలో ఉన్న ఆమెకు కూడా ఒక భవనం నిర్మించుకోవడానికి దాతలేమో భవనం నిర్మిస్తామంటారు, స్థలం లేదు. ఒక స్థలం ఇవ్వండి నాకు అంటే కూడా ఇవ్వట్లేదు అన్నమాట ఆమెకు కూడా. తప్పకుండా ఇప్పుడు ఎప్పుడైతే నేను చూడటానికి వెళ్తాననుకుంటున్నాను, మినిస్టర్ గారితో పాటు వెళ్తాను. అవసరమైతే సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి, మీరు చెప్పారు కాబట్టి అంత పరిస్థితుల్లో వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళకి సహాయం చేయకపోతే మానవత్వం అనిపించుకోదు. తప్పకుండా మినిస్టర్ గారిని తీసుకెళ్ళి అది కూడా నేను ఏర్పాటు చేస్తాను. సుభాష్ గారు మంత్రి వర్గం నుంచి అవుట్ కాబోతున్నారు అనేది అప్పుడు విమర్శలు కూడా వచ్చాయి. మంత్రే కాదు, ఎమ్మెల్యే పోయినా కూడా నిరంతరం కొనసాగుతుంది ఇదని ప్రమాణం చేయండి. ప్రమాణం చేసి నా పిల్లలకి ముందరే చెప్పాను, నా కుమార్తెకైనా నా కుమారుడికైనా వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదా, మహేష్ బాబు చెప్పే డైలాగు, ఎప్పుడు వచ్చామన్నది కాదన్నా బుల్లెట్ దిగిందా లేదా అనేది ఆ డైలాగ్ కదా. దానికి ప్యారలల్గా ఇంకో డైలాగ్ చెప్పుకోవచ్చు. ఎంత సంపాదించామన్నది కాదు, సమాజం కోసం, సమాజ హితం కోసం మనం ఏం చేస్తున్నాం, మన వంతు కృషి ఏం చేస్తున్నాం అన్నదే ఇక్కడ ప్రశ్న. అలా చేయాలంటే ఒక గొప్ప మనసు ఉండాలి, ఒక తపన ఉండాలి. నాకు ఇది చాలు, నేను సంపాదించి చాలు, నా సమాజం కోసం, నాకు ఇంత గుర్తింపు తెచ్చిన వారి కోసం ఏదో ఒకటి చేయాలని ఒక తలంపు, తపన ఉంటే చాలు. మన లక్ష్యం గొప్పదైతే మార్గం సుగమం అవుతుందంటారు కదా. ఆ దిశగా పయనిస్తున్నారు కోనసీమ జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారి
తండ్రి ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే వాసంశెట్టి సుభాష్ గారు అంటే ఇప్పుడు ఒక బ్రాండ్ కదా ఏపీలో. అంటే సుభాష్ గారి తండ్రి అనడం కన్నా వాసంశెట్టి సత్యం గారి కుమారుడు వాసంశెట్టి సుభాష్ అనమాట. కానీ ఇక్కడ ఒక మంత్రి గారి తండ్రిగానే సంబోధించాల్సి వస్తుంది అనమాట. తప్పుగా అనుకోకూడదు ఎవరు కూడా. వాసంశెట్టి సత్యం గారు అనమాట. కుమారుడు మంత్రిగా ఉన్నప్పటికీ కూడా తనకున్న దాంట్లో సమాజ హితం కోసం, సమాజం కోసం ఒక సేవ చేసి ఒక చారిటీ పెట్టి, అంటే వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేద ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు పోతున్నారు. ఆ విషయం గురించి ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం. నమస్తే. థ్యాంక్ యూ. నమస్కారం. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్ర గవర్నర్ గారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించారనమాట. అసలు నేను ఆశ్చర్యపోయాను చూసి. ఏంటిది, వాసంశెట్టి సత్యం గారిని పిలవడం ఏంటి, మంత్రి గారి తండ్రి అని పిలిచారా, లేదంటే ఈయన నిజంగానే అంత సేవా కార్యక్రమాలు చేస్తున్నారా, ఎందుకు పిలిచారు ఈయనని అని అనిపించానమాట. సరే, రాష్ట్ర గవర్నర్ నుంచి మీకు పిలుపు రావడం ఏంటి, మీరు వెళ్ళడం ఏంటన్నా, ఏం చేస్తున్నారు అసలు మొత్తం మీద మీరు? అది కూడా నాకు కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. నాకు జనవరి 22వ తారీఖున ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆర్డీ ఆఫీస్ నుంచి. మీరు ఎట్ హోమ్ కార్యక్రమానికి, గవర్నర్ గారి కార్యక్రమానికి మీరు సెలెక్ట్ అయ్యారు కోనసీమ జిల్లా నుంచి అని ఒక మెసేజ్ నాకు వచ్చింది. వచ్చిన వెంటనే నేను నమ్మలా. ఎంచేదంటే ఆ ఊహ అయితే నాకు ఎప్పుడూ లేదు. నేను కూడా మంత్రి గారి తండ్రిగా వారికి కూడా తెలియదు. ఎంచేత తెలియదు అంటే గవర్నర్ గారి ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. మీరు ఎవరో, ఎక్కడుంటారో, ఏంటి, మీరు ఏం చేస్తుంటారో అని అడిగారు. నేను అప్పుడు కూడా నేను మినిస్టర్ గారి తాలూకా అని ఎవరికి చెప్పలేదు. నేను చెప్పలేదు. చెప్పకుండానే నేను హాజరవుతాను. దానికి మార్గాలు ఏంటంటే మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి, ఆధార్ కార్డు పట్టుకుని వెళ్ళండి, పట్టుకుని వెళ్తే మీకు అక్కడ ఒక పాస్ ఇస్తారు. ఆ పాస్ తోటి వస్తే మేము అలర్ట్ చేస్తామని. ఆ సందర్భంగానే నేను ఆ రోజుని ఈ రోజుని ఏ రోజుని కూడా అక్కడ కూడా గవర్నర్ గారికి కూడా మంత్రి గారి తండ్రిని కూడా నేను తెలియపరచలేదు. కానీ అక్కడున్న నాయకులు, మంత్రులు, సీఎం గారు ఫ్యామిలీతో వచ్చారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీతో వచ్చారు, లోకేష్ గారు, మొత్తం మినిస్టర్స్ అందరూ కూడా ఫ్యామిలీతో వచ్చారు ఆ రోజు. నేను చాలా ఆశ్చర్యపోయాను. అందరం అయ్యాన్ని మమ్మల్ని జిల్లా నుంచి ఇంచుమించు ఒక 50 మందిని ఎంతమందినో రాష్ట్రం నుంచి సెలెక్ట్ చేసిన వాళ్ళు మయంగా కూర్చోబెట్టి గవర్నర్ గారు వచ్చి మమ్మల్ని అభినందించడం నాకు అదొక కళ్ళ ఉన్నానా, బాహ్య ప్రపంచంలో ఉన్నానా తెలియని పరిస్థితిలో నేను ఒక ఎమోషన్లోకి వెళ్ళిపోయాను. అప్పుడు దాకా నేను అది ఊహించలేదు. ఊహించకుండా ఎట్ హోమ్ అంటే కార్యక్రమం అంటే ఏదో గవర్నర్ గారు షేక్ హ్యాండ్ ఇస్తారు అని అనుకున్నాను. కానీ అందరమయాన్ని తేనీటి విందు సేవిస్తూ అందరితోటి కూడా కొంతమంది నాకు అందులో మంత్రులు తెలుసు సుభాష్ గారు వల్ల. అప్పుడు అక్కడ పబ్లిక్ అయింది మినిస్టర్ గారు తండ్రి గారని అక్కడ అయింది. కానీ అప్పుడు దాకా కూడా మినిస్టర్ గారు తండ్రిగా ఎవరికే పరిచయం లేదు. అసలు ఏం జరిగింది ఆ రోజు అట్ హోమ్ కార్యక్రమంలో? ఏం జరిగింది? అట్ హోమ్ కార్యక్రమం అనుభూతి ఏంటి? మేము ఎంటర్ అయిన వెంటనే అక్కడ మాకు వేరువేరుగా సీట్లు కేటాయించారు మినిస్టర్ల మయాన్ని. అక్కడికి మినిస్టర్లు అందరూ వచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీతో వచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దేనికి కూడా ఫ్యామిలీలోకి రావడం చూడలేదు. నేను మొదటిసారి ఆవిడ చూడటం కూడా. నా అనుభూతి అంతమంది మయాన్ని, ప్రముఖుల మయాన్ని నేను కూర్చొని వాళ్ళతోటి తేనీటి విందు సేవించడం, ఆ మర్యాదలు అవన్నీ చూస్తే నాకు జీవితంలో నేను చేసిన సేవలకే నాకు చాలా ఆనందం అనిపించింది. మనసు ఉప్పొంగి నేను ఒక గంట వాళ్ళతోటి షేర్ చేయటం అన్నది నా జీవితంలో అది ఒక ముఖ్యమైన సంఘటనగా భావిస్తున్నాను. ఈ సర్వీసెస్ గురించి, ఆ కార్యక్రమం గురించి గవర్నర్ గారు ఇచ్చిన ప్రసంగం ఏంటి ఆ రోజు మీకు? అంటే మన పేర్లు అయితే చెప్పారు, సామాజికంగా ఆయన అందరికీ సహాయపడుతున్నారు అంతే, ఒకటే మాట. ఎక్కువ మాటలు ఎవరి గురించే మాట్లాడలేదు. వారికి నా ధన్యవాదాలు అని చెప్పడం, ఆ వాక్యంతో నాకు చాలా, ఆయన దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ వేసుకుని భుజం మీద చేసి థ్యాంక్ యూ అండి మీరు చేస్తున్న సేవలకి అని ఆ కితాబు సరిపోయింది నాకు. కోనసీమ జిల్లాలో చెట్టి బలిజ సమాజ వర్గానికి సంబంధించి వాసంశెట్టి సత్యం గారు అంటే అందరికీ సుపరిచితులే. రియల్ ఎస్టేట్ రంగంలోనూ, ఫైనాన్స్ రంగంలోనూ మీరు ఫైనాన్స్ ఇస్తుంటారు, రియల్ ఎస్టేట్ ఇది తెలుసు అనమాట. ఇవ్వడం, తీసుకోవడము వ్యాపారమయమే. రియల్ ఎస్టేట్ అయినా మీరు అమ్మడము, డబ్బు తీసుకోవడము, ఫైనాన్స్ అదంతా కూడా ఉన్నట్లుండి ఈ సత్యం చారిటీ ఎప్పుడు కూడా ఆదాయ మార్గాలను చూసుకునేవారు చాలా తక్కువగా ఖర్చు పెట్టడానికి ముందుకు వస్తారనమాట. సేవ చేయాలి, ఎంతసేపున్నా మనం ఎంత ఇచ్చాము, ఎంత సంపాదిస్తున్నామనే చూసుకుంటారనమాట. నేను రూపాయి ఇచ్చాను, రూపాయికి రూపాయి ఎట్లా సంపాదించాలి అనేది ఉంటుంది. సర్వీస్ చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, చాలా తక్కువ ఆలోచన ఉంటుంది చాలా తక్కువ మందికి. మీకెందుకు వచ్చింది ఆలోచన అసలుకి సత్యం ఫౌండేషన్ పెట్టాలి, సర్వీసెస్ చేయాలని ఎందుకు అనుకున్నారు, ఎప్పుడు అనుకున్నారు? ముఖ్యంగా చెప్పుకోవాలంటే మీరు చెప్పినట్టుగా నేను
నా యొక్క 18వ సంవత్సరం నుంచి కూడా వ్యాపార రంగం, వ్యవసాయ రంగం, అన్ని రంగాలు ఎలా సంపాదించాలన్నదే నా ఆలోచన. రియల్ ఎస్టేట్ చేశాను, అన్ని రకాలుగా మా తండ్రి గారి సహాయంతో నేను ఇతోధికంగా సంపాదించాను. మాకు అలాగే ఒక అమలాపురం పట్టణంలో షాపింగ్ కాంప్లెక్స్లు, షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి. మాకు నెలసరి అద్దెలు కూడా విపరీతంగా వస్తుంటాయి. ఒకానొక సందర్భంలో నా కుమారుడు వాసంశెట్టి సుభాష్ గారు ఆయన చెయ్యని ఒక కేసులో, కోనసీమ అల్లర్ల కేసులో సిక్కుపడ్డ రోజున ఆ రోజున ఊరుదులు వెళ్ళిపోయి రకరకాలుగా ఆయన చాలా ఇబ్బందులు పడ్డాడు. ఆయన్ని బెయిల్ మీద తీసుకొచ్చిన తర్వాత ఆయన ప్రజల్లోకి వెళ్ళి, ప్రజలు అప్పటికే 1000 మంది ఊరుదులు పారిపోవటం, ఈ కేసుల్లో చెయ్యని నేరానికి చాలామంది మీద ఒక పార్టీ నిందలు వేయటం, ఇవన్నీ చూసి ఆయన దగ్గర అప్పటికి డబ్బులు లేవు. ప్రతి ఇంటింటికి వెళ్ళి సహాయం చేయటం, ఆయన బెయిల్ మీద తీసుకురావటం, ఇందులో నా మనసు ప్రభావితం అయింది. ఎప్పుడైతే ప్రభావితం అయిందో అప్పటి నుంచే నేను నా డబ్బులు తీయటం మొదలుపెట్టా. అప్పుడు అంతకుముందు చిల్లరగా సామాజిక సేవ చేసేవాడిని తప్పించి ఎంత ఇదిగా చేయటం అన్నది ఆ రోజు నుంచి నాకు, నా కుమారుడు ఎప్పుడైతే ఇబ్బంది పడ్డాడో, కుమారునితో పాటు ఇతరులు కూడా ఇదే రకమైన ఇబ్బంది పడ్డా చూసి చెల్లించింది నాకు మనసు. లేడీస్ వచ్చి ఎడుతుంటే అప్పుడు నేను అందించింది ఏంటంటే నా కుమారునికి అందించాను. నీకు ఎంత కావాలో తీసుకో, ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకో. అప్పటికే అతను చాలా రకాలుగా అప్పులు చేసాడు, ఒంటి మీద ఇవన్నీ ఇచ్చేసాడు. ఆయన ఎంతసేపు సేవ చేయటమే. సేవ అంటే ఏదో ఆయన ప్రలోభం ఆశించి మాత్రం ఎప్పుడూ కూడా చేయలేదు. కష్టాల్లో ఉన్నవాళ్ళు, చిన్నప్పుడు చదువుకున్నప్పుడు, కాలేజీలో చదువుకున్నప్పుడు ఫీజు కట్టలేని పిల్లలకు కూడా చేతిని గొలుసుంటే ఇచ్చేసేవాడు. యాక్చువల్లీ అది చెప్పడం కాదు, చిన్నతనంలో 15-16 సంవత్సరాల వయసులో 17వ సంవత్సరంలో డిగ్రీకి వచ్చిన తర్వాత చేతి తీసి ఇచ్చేసాడు. ఫీజు కట్టిన పిల్లలు ఎవరైనా ఉంటే ఇచ్చేయటం, వాళ్ళ అమ్మగారిని కాకాబట్టి డబ్బులు పట్టుకెళ్ళి కట్టడం. అంతకీ తెలియకపోతే మా ఇంట్లో ఒక బీరువా వాడుకోవడానికి డబ్బులు అలా వేరుగా ఉంటాయి, తీసుకుని పట్టుకెళ్ళి కట్టేయటం. అంటే చెడు అలవాట్లు మాత్రం ఎప్పుడూ లేవండి, ఇదే అలవాటు తనకి. అంటే సినిమాలో చూపిస్తారు మనకు, లాకర్ ఓపెన్ చేసి కట్టలు డబ్బులు అట్లుంటాయి ఇంట్లో. అంత కట్టలు అట్టుకెళ్ళేవాడు కాదు, దానికి సరిపడా తీసుకుని ఎవరికైతే ఫీజు కట్టాలో. మొదటి నుంచి కూడా ఆ గుణం ఉంది. ఆ తర్వాత ఎప్పుడైతే ఇబ్బందుల్లో పడ్డాడో, సేవ చేయాలని ఒక ఉద్దేశంతో ముందరకు వచ్చి ఆ రోజున ఎప్పుడైతే తనకు సహాయం చేశానో, ఆ తర్వాత తను ఏదో ఒక పార్టీ గుర్తించి, తెలుగుదేశం పార్టీ గుర్తించి ఈయన ప్రజల్లో ఇతేదకంగా ఉన్నాడో, ఈయన మనకి సీట్ ఇస్తే ఈయన గెలుస్తాడన్న ఒక విధానంతో ఆయనకి రామచంద్రపురంలో సీట్ ఇవ్వటం, ఇంకా మేము ఊహించిన విధంగా ఆయన అధిక మెజార్టీతో గెలవటం. ఆ గెలవటానికి కూడా కారణం వివిధ ప్రాంతాల నుంచి ఈయన ద్వారా ఎవరైతే ఈయన హెల్ప్ పొందారో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ప్రజలకు చెప్పడం. సుభాష్ని ఏ విధంగా గెలిపించారంటే, ఈయన మనకు సేవ చేస్తాడో, ఆదుకుంటాడనే ఉద్దేశంతో గెలిపించాడు. ఆ తర్వాత మంత్రి అవటం యథేచ్ఛంగా జరిగింది. ఈ పరిస్థితిలో ఆయన సేవ చేయటం మొదలుపెట్టాడు. జేబులో ఎంత ఉంటే అంత తీసి చేయటం, ఒక గుడికి కావాలంటే, బడికి కావాలంటే ఇవ్వటం. దాని మీద ఒక ఆయనకున్న ప్రొఫెషన్లో దాన్ని స్కానింగ్ చేసేవాడు కాదు, ఎవరికి ఇస్తున్నాం ఏం చేస్తున్నామని. అప్పుడు మా మధ్యలో సుభాష్తో మాట్లాడి మనం ఒక సుభాషే సజెషన్ చేశాడు, సత్యం ఫౌండేషన్ అని అది పెట్టి మీరు జాగ్రత్తగా స్క్రూటినీ చేసి దాన్ని పేద ప్రజలందరికీ అందేలా చేయాలనే ఉద్దేశంతో మేము సత్యం ఫౌండేషన్ పెట్టాం. ఓకే, అంటే సత్యం ఫౌండేషన్కి తగ్గట్టుగా నిధులు మీ దగ్గర ఉన్నాయా? అంటే ఆ నిధులు ఏమైనా సేకరిస్తున్నారా దాతల నుంచి? మీ సొంత నిధులేనా, లేదంటే మంత్రిగా ఏమన్నా బాగా సంపాదించి ఏమైనా ఖర్చు పెడుతున్నారా? ఒకటి అది కూడా ఉందండి. దీంట్లో విధానం చెప్పాలంటే మొట్టమొదట మా సొంత నిధులతోటి దాన్ని ప్రారంభించడం జరిగింది. తదుపరి మినిస్టర్ గారు కూడా ఆయనకు వచ్చిన జీతం ఏదైతే ఉందో ఆయన 5 పైసలు ఖర్చు పెట్టేవాడు కాదు, ఈ ఫౌండేషన్కి ఇచ్చేసేవాడు. అలా మొదలుపెట్టిన తర్వాత మాకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ చేసుకుని వెళ్తూ ఉంటే ఈ డబ్బులు సరిపోని పరిస్థితి, కొన్ని సందర్భాల్లో అప్పులు చేయవలసిన పరిస్థితి కూడా నాకు వచ్చింది. తదుపరి ఏదైతే మేము చేస్తున్నామో మంచి కార్యక్రమానికి కొంతమంది పెద్దలు ఇంప్రెషన్ అయ్యి చాలామంది దీనికి డొనేషన్ చేయటం కూడా జరుగుతుంది. చేదోడు వాదోడుగా డొనేషన్ కూడా చేయటం జరుగుతుంది. ఎవరు ఇస్తానంటే ఎవరిని కూడా బలవంతం చేయట్లేదు, ఎవరిని ఇమ్మని అడగట్లేదు. ఇస్తానన్న వాళ్ళ దగ్గర ఆ ఫౌండేషన్లోనే ఎంచుకుంటున్నాం. అంతకుముందు సుభాష్ గారికి ఇచ్చేవారు ఖర్చు పెట్టండి అని, ఆ పద్ధతి అయితే మాకు వద్దు, అకౌంట్ లేకుండా మేము ఏం చెయ్యం.
ఇప్పుడు ఏదైతే మనం తీసుకున్నామో అది అన్యాక్రాంతం చేసామో మంచి చేసామో చెడ్డ చేసామో వాళ్ళకి తెలియదు కదండి. ఫౌండేషన్లోనే ఎంచుకుంటున్నాం, ఫౌండేషన్ ద్వారానే ఖర్చు పెడతాం. దీంట్లో ఇప్పటికీ కూడా కొన్ని అప్పులు కూడా ఉన్నాయి మాకు ఆ ఫౌండేషన్ ద్వారా. అన్నీ చేసుకెళ్తున్నాం. ఆ భగవంతుడు మానవ సేవ మాధవ సేవ ఎంచాడో ఇంకోటి ఎంచాడో తెలియదు, కానీ ఇతోధికంగా మాకు రావాల్సిన డబ్బులు టయానికి ఇంత ముందు ఆగిపోయిన డబ్బులు కూడా మరి ఆ భగవంతుడు మా సేవను మెచ్చుకున్నాడు ఏంటో అవి కూడా మాకు టయానికి అందుతున్నాయి. ఎప్పుడూ కూడా చేయవలసిన కార్యానికి ఎప్పుడూ ఇబ్బంది పడలా ఇప్పటి వరకు కూడా. సేవే సత్యం సేవే నిత్యం అని ముందుకు పోతున్నారు కదా, స్లోగన్ బాగానే ఉంది, చేస్తుంది బాగుంది. ఇదంతా కూడా నిజంగా అంటే సమాజం కోసం, సమాజంలో ఇబ్బందులో ఉన్న పేదవారి కోసము చేస్తున్నదా, లేకపోతే కుమారునికి ఓటు బ్యాంకుని మరింత పెంచుకోవడానికి ప్రజల్లో నిత్యం వాసంశెట్టి ఫ్యామిలీ చారిటీ చేస్తుంది, ఫౌండేషన్ ద్వారా సర్వీసెస్ చేస్తుందని ఒక ఓట్ బ్యాంకుని మళ్ళీ సమకూర్చుకోవడానికి చేస్తున్నదా ఇదంతా కూడా? ఏదైతే నేను ఇంతకుముందే చెప్పాను, సుభాష్ రామచంద్రపురం నియోజకవర్గంలోకి వచ్చేదానికి తను ఎవరో తెలియదు ఇక్కడ చాలామంది జనానికి. సుభాష్ అంటే ఆ పేరు అప్పుడే ఉన్నారు వాళ్ళు. ఇంత బ్రహ్మరథం పట్టిన ప్రజలకే మనం రుణం తీర్చుకోవాలి, మన నియోజకవర్గంలో ఉన్న ప్రజలకే మనం రుణం తీర్చుకోవాలి, అదే రకంగా తీర్చుకోవాలి అనే ఆలోచనలోకి వెళ్ళినప్పుడు, అలాగే దీని వెనకాల కూడా మా కుమార్తె శ్రీసచ్చి కూడా ఉన్నది. ఆవిడ ఈ ప్లానింగ్లన్నీ కూడా ఎలా చేయాలన్నది ఆవిడే చేస్తుంటుంది. ఇది అంటే ఈ మహిళలకు ఉపాధి కోసం సాధికారిత మహిళా సాధికారిత అందించడం, ఇవన్నీ కూడా తనే ఎవరికి ఎలాగా మనం ఈ శిక్షణ ఇవ్వాలి, ఆ శిక్షణ ఇచ్చిన నిష్ణాతులైన ట్రైనర్స్ని ఎక్కడి నుంచి తేవాలి, అన్నీ కూడా మా అమ్మాయి మా వెనకాల నాకు గ్రౌండ్ అండి. కుడి భుజంగా మా అమ్మాయి కూడా ఒక భుజం సుభాష్ అయితే ఒక భుజం మా అమ్మాయి. అమ్మాయి కుడి భుజమా ఎడం భుజమా? ఈ విషయంలో చెప్పుకోవాలంటే కుడి భుజంగా నడిపిస్తుంది. సుభాష్ గారు మంత్రి గారు ఎడం భుజం. మీ పేరు ఉన్నా కూడా, సత్యం ఫౌండేషన్ అని ఉన్నా కూడా, దీని ఆలోచన ఎవరిది, దీని వ్యవస్థాపకులు వాస్తవ రూపంగా చెప్పాలంటే ఎవరంటారు? సుభాష్ గారా మీరా? పేరు మీద ఉంది. మెయిన్గా ఇది ఏదైతే ఇందాక చెప్పాను నేను, ఏదైతే ఆయన ఖర్చు పెట్టడం మొదలుపెట్టాడో దానికి ఒక పద్ధతిగా వెళ్ళట్లేదని ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన తర్వాత మొట్టమొదట ప్రతిపాదించింది మా అమ్మాయి. సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ పెట్టి దాని ద్వారా ఖర్చు పెడితే సమానంగా జనంలోకి వెళ్తుంది. నాన్నగారు ఏదైతే నాన్నగారు ఉన్నారో ఆయనకు అనుభవం ఉంది, నాన్నగారికి అప్పు చెప్తే అది ఎదరికి వెళ్తుందో ఫౌండేషన్ ద్వారా. కొంతమంది మేము కూడా హెల్ప్ చేస్తామని వస్తున్నారు కాబట్టి ఫౌండేషన్ ఉంటే వాళ్ళు హెల్ప్ తీసుకోవడానికి కూడా బాగుంటుందని మొట్టమొదటి చూసింది మా అమ్మాయి. అంత బరువు బాధ్యతలు. మీ 7-10 వయసు ఉంది మీకు, నాకు తెలిసి 7-10 వయసు ఉందా? ఉంది. 71 7-10 వయసు దాటిపోయారు మీరు, ఓకేనా? 7-10 వయసు దాటిపోయిన ఈ సమయంలో హ్యాపీగా ఇంట్లో కూర్చోకుండా ఇంత బరువు బాధ్యతలు ఎందుకు పెట్టుకున్నారు? సర్వీస్ అంటే చిన్న విషయం కాదు కదా, తిరగాలి, చేయాలి, మాట్లాడాలి. నేను ఇక్కడికి రాకముందర ఒక 2-3 సంవత్సరాల నుంచి రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చున్న పరిస్థితిలోనే ఉన్నాను. సుభాష్ గారి పిల్లలు లేటుగా పుట్టారు, ఆ పిల్లలతో గడుపుతానని. ఎప్పుడైతే ఎలక్షన్లో పాల్గొన్నారో ఇక్కడికి వచ్చి నేను శ్రమ పడ్డానో, తిరిగిన తర్వాత ఎప్పుడైతే ప్రజలు ఇంత చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారో, ఈ ప్రజలకు ఏదో చేయాలనే భావంతో నాలో కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది. వీళ్ళకి కూడా నాకు 70 ఏళ్ళు ఇది వరకు అయితే 65 ఏళ్ళు వచ్చి 66 ఏళ్ళు వచ్చి అని లెక్క పెట్టుకునేవాడిని. ఈ రోజునైతే కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది. 70 ఏళ్ళైనా కూడా నాకు ఎక్కడా కూడా అలసట అనేది లేకుండా యువకుడు ఎందుకు అయిపోయానంటే, ఎవరికైతే సహాయం చేస్తానో వాళ్ళ నుంచి వచ్చే తృప్తి నాకు బలం పెంచుతుంది. వాళ్ళని చూసేదానికి ఆనందం నాలో బలం పెంచి నాకు ఇప్పుడైతే అసలు నేను 70 ఏళ్ళు అని అనుకునే పరిస్థితి కూడా మీరు గుర్తు చేసేదాకా నాకు కూడా రాని పరిస్థితి. ఇప్పుడు సేవే సత్యం సేవే నిత్యం అనేది సరే. ఇప్పుడు ఇదంతా చేస్తున్నారు, బాగానే ఉంది. ఈరోజు మీ కుమారుడు మంత్రి కాబట్టి ఎవరైనా అవసరాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు వచ్చి డొనేషన్స్ ఇవ్వచ్చు, ఏదో కొద్దిగా మంచి తెచ్చుకోవడానికి, ఈరోజు డొనేషన్ చేసి లేకపోతే పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది, చేయొచ్చు అనమాట. భవిష్యత్తులో ఒకవేళ ప్రభుత్వం మారింది, మీ కుమారుడు మంత్రి కాలేదు, ఒక మాజీ అయ్యాడు అనుకోండి, ఆ రోజు కూడా ఇదే సేవే సత్యం సేవే నిత్యం అనే స్లోగన్తో ముందుకు పోతారా? ఖచ్చితంగా ముందుకు పోతాం. ఇప్పుడే మీరు అన్నారు కదా, దీనివల్ల మాకు అప్పులు ఉన్నాయి, కొద్ది కష్టమే, చాలామంది కూడా ఇచ్చేటివి డైరెక్ట్ ఫౌండేషన్ అకౌంట్లోకి వేస్తారు, మేము దాని ద్వారా ఖర్చు పెడుతున్నాం, అప్పులు అయితే ఉన్నాయని. మరి అప్పుడు ఇచ్చేవారు తగ్గిపోతారు. సుభాష్ ఏం పని ఉంది లేండి, ఇప్పుడు మంత్రి కూడా కాదు కదా, ఏం పని ఉంది, తీసేసి తహసీల్దార్ అయినా అంటారనమాట. అలాంటప్పుడు మనకి ఫండింగ్ రాదు బయట నుంచి, సొంత నిధులు ఖర్చు పెట్టాలి, జోబు నుంచి తీయాలి, మీకు వచ్చే అద్దెల్లో ఖర్చు పెట్టాలి.
ఇదంతా బర్డెన్ అవుతుంది, భారం అవుతుంది ఇదంతా కూడా. అప్పుడెలా ఈ ఫౌండేషను? మీరు ఒక్కటి గమనించాలి ఇందులోను, ఏదైతే ఈవేళ నాకు డొనేషన్ ఇచ్చే వాళ్ళు అందరూ కూడా నా చేత పని చేయించుకున్న వాళ్ళు లేకపోతే ఇంకోటి చేసుకున్న వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర నేను తీసుకోను. నాకు ఎవరైతే ఇవాళ డొనేషన్ చేస్తున్నారో ఆ పేర్లు కూడా మీకు చెప్తాను. వాళ్ళు నేను చేసి సేవను గుర్తించే ఇస్తున్నారు తప్పించి ఈవేళ మంత్రి గారు అన్న పొజిషన్లు ఇవ్వట్లేదు. కానీ నేను ఇంకా చెప్తున్నాను, నేను ఈ రోజుని మంత్రి గారు తర్వాత కాకపోవచ్చు, ఎమ్మెల్యే కాకపోవచ్చు తర్వాత వచ్చే సంవత్సరాల్లో, నా యొక్క ఈ సత్యం ఫౌండేషన్ మాత్రం ఎప్పుడూ కూడా నిత్యం ప్రజల్లోనే ఉంటుంది. ఈ యొక్క నాకు 30 ఎకరాల భూమి ఉంది. 30 ఎకరాలు కూడా ఒక ఎకరం 20 నుంచి 30 కోట్లు చేస్తుంది. మీకున్న భూమి? నాకున్న భూమి టౌన్కి ఆనుకుని చుట్టూ ఉంటుంది. నేను 1 ఎకరం అమ్మానంటే 2 సంవత్సరాలు నేను సేవ చేయగలుగుతాను. అదే చెప్పారు సుభాష్. అమ్మగలుగుతారా? అవసరమైతే అమ్మగలుగుతారా? అమ్మగలుగుతాను. మొన్న సుభాష్ గారు ఒక మీటింగ్లో చెప్పారు, మాకు ఎకరాలు పోయినా కూడా నికరంగా ప్రజలకే సేవ చేస్తామని ఒక మీటింగ్లో కూడా చెప్పారు. అదే ఫాలో అవుతాను నేను. నాకు 1 ఎకరం అమ్మినా కూడా నేను 3 సంవత్సరాలు నేను దీన్ని ఫాలోగా ఇవ్వగలిగే శక్తి నాకు ఉంది. తప్పకుండా చేస్తాను. అవసరం కూడా రాదు నాకు. నేను ఇప్పుడు పబ్లిక్ చేయకూడదు. నాకు ప్రతీ నెల కూడా షాపింగ్ మాల్ వల్ల అట్ల వల్ల నాకు ఇతోధికంగా కూడా సరిపడే డబ్బులు వస్తాయి. మా ప్రాణానికి ఇంకా సంపాదించుకోవాలనుకోవట్లేదు. నాకు వచ్చింది ఖర్చు పెట్టుకుంటే నేను చేయగలుగుతానని అది భరోసా ఉంది. అవసరమైతే 1 ఎకరం అమ్ముతా. ఓకే ఓకే. ఈరోజు పెడుతున్న ఖర్చు, సమాజం మీద పెడుతున్న ఖర్చు అంతా కూడా రేపు ఓట్ల రూపంలో మీ కుమారుడికి వస్తాయని ఆశిస్తున్నారా? నో. నేనైతే ఇప్పుడు అదే చెప్తాను. ఎలక్షన్లో ఆయన లేకపోయినా, మంత్రి కాకపోయినా, ఎమ్మెల్యే కాకపోయినా ఖర్చు పెడుతున్నానంటే దాని అర్థం ఏంటి? మేమేదో ఆశించి మాత్రం చేయట్లేదు. నేను ముందరే చెప్పాను, మాకు ఓట్లేసిన ప్రజలు రుణం తీర్చుకోవడం కోసమే చేస్తున్నామని. ఈ యొక్క రాజకీయాలు అంతా గివ్ అండ్ టేక్ ఉంటుంది కదా, ఇవ్వు తీసుకో. మాకు ఇవ్వటే కానీ తీసుకోవడం చేత కాదు. అవునా? మేము రాజకీయ నాయకులం కాదు. సంపాదించాలనే ధ్యేయంగా ఇక్కడికి రాలేదు. ఫస్ట్ పాయింట్ సంపాదించుకోవాలనే ధ్యేయంలో ఇక్కడికి వచ్చి ఉంటే ఇలాంటి కార్యక్రమాలు చేయం కూడా. సంపాదించుకోవాలనే ధ్యేయంలో రాలేదు. ఎవరికి కూడా ఇవ్వటం కానీ తీసుకోవటం అంటే ఫౌండేషన్కి ఎవరైనా ఇస్తుంటే వాళ్ళు బ్యాంకులో అకౌంట్లు వేస్తుంటే తీసుకుంటున్నాం తప్పించి వేరే మాత్రం తీసుకునే ప్రసక్తి లేదు. మీకు అంత టైం ఎక్కడ ఉంటుంది? మామూలుగా కుమారుడు మంత్రి అయితే మీరే ప్రభుత్వ అధికారులతో మీటింగులు పెట్టుకుంటారు, ఈ ట్రాన్స్ఫర్లు, బదిలీలు గట్రా అంతా మీరే చూసుకుంటారు. అఫీషియల్ మీటింగ్లో కూడా మీరే కూర్చొని ఆదేశాలు జారీ చేస్తుంటారు. ఇదంతా పెద్ద హంగామా చేస్తుంటారు సత్యం గారు అనేది బయట అంటుంటారు అనమాట. ఇంత బిజీగా ఉండే మీకు సేవ చేసే అంత టైం ఉంటుందా? ఖచ్చితంగా సేవ చేయాలని ఒక దృక్పథం ఉండాలి తప్పించి నాకు హెల్ప్ చేసేవాళ్ళు అదే మా అమ్మాయి చెప్పాను. మేము నిర్ణయాలు తీసుకుంటాం, నైట్ అయినా మాట్లాడుకుంటాం ఏం చేయాలన్నది. అలాగే అమ్మాయి ద్వారా గుత్తిల శివప్రసాద్ అని శివ అనే ఒక టీం ఒకటి ఉంది మాకు. ఆ టీం కూడా 24 గంటలు ఇదే కార్యక్రమం మీద ఉంటుంది. వాళ్ళు కూడా స్వచ్ఛందంగా చేస్తున్నారు సేవ. జీతం తీసుకునో బచ్చం తీసుకునో చేయట్లేదు. ఆ టీంకి 5-6 ఉన్నారు. 6 కూడా నిరంతరం సేవ చేసే దాంట్లో నాకు అండగా బాసటగా ఉంటారు. కాబట్టి నాకు టీం ఉంది కాబట్టి ఆ టీంని వేసుకుని ఆ టీం ఇలా చెప్తే ఇలా చేద్దారని, ఇది బాగుంది ఇలా చేద్దారి అని ఒక నిర్ణయానికి వచ్చేసేస్తాం. అది నాకు బర్డెన్ అనిపించదు. మీరు చెప్పినట్టుగా ఉదయం 9 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు కూడా రాజకీయంగా పనుల కోసం వచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ మేము అనుకున్న టైంకి ఏదో గంట మధ్యాహ్నం లంచ్ టైంలోనో సాయంత్రం డిన్నర్ టైంలోనో కూర్చొని దీని మీద చర్చించుకుని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పుడు సేవ 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 అంటున్నారు కదా, వాస్తవంగా మీరు చేస్తున్న సేవ ఏంటి? ఎవరికైనా కష్టం వచ్చి మీ ఇంటికి గడప తొక్కితం చేస్తారా? అంటే గ్రామాలు తిరుగుతూ పల్లెలు తిరుగుతూ ఎవరికి ఏ కష్టం ఉందో చూస్తారా? వికలాంగులైతేనేమి, కనీసం రోజు తినలేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను ఆదుకోవడం కావచ్చు, అనారోగ్యంతో మంచాన పడిపోయి వైద్య సేవలు అందక ఇబ్బందులు పడుతున్న వారు కావచ్చు, పిల్లలు అనారోగ్యంతో అయిపోతే ఖర్చు పెట్టుకోలేక తల్లిదండ్రులు దేహి అని ఎవరైనా అపన్న హస్తాల కోసం ఎదురు చూస్తున్న వారిని మీరు డైరెక్ట్గా వెళ్ళి పరామర్శించి ఆదుకునేదట్టు చేస్తున్నారు, లేదంటే మీ దగ్గరికి రావాలా వాళ్ళు? కొంతమంది నేను ఏదైతే మేము రాజకీయంలో ఉన్నామో ప్రతి ఊరి నుంచి కూడా తెల్లవారిదాటికి మా దగ్గరికి వస్తుంటారు. వాళ్ళు ఇక్కడ ఈ అన్యాయం జరిగింది, ఈ ఆపద జరిగింది, ఇక్కడ ఇది జరిగిందని చెప్పడం జరుగుతుంది. అలాగే ఒక ఇల్లు కాలిపోయింది అనుకోండి, వెంటనే వార్త వస్తుంది మా దగ్గరికి, వెంటనే అక్కడికి వెళ్ళిపోతాం. ప్రస్తుతం వాళ్ళు కాలిపోయిన వెంటనే ఏం చేసేది ఏంటంటే నిత్యావసర సరుకులు,
వాళ్ళకి దుప్పట్లు బట్టలు సమకూర్చి ఆ తర్వాత ఇల్లు ఎలా కట్టాలన్న దాని మీద మేము నిర్ణయం తీసుకుని ఇప్పటికే నియోజకవర్గంలో 5-6 ఇళ్ళు కట్టడం జరిగింది. త్వరలో వాటిని కూడా ప్రారంభోత్సవం చేస్తున్నాం. గవర్నమెంట్ నుంచి ఏ సహాయం చేసుకోవాలి, రాజకీయంలో ఉన్నాం కాబట్టి మాకు ఈ సేవలో భాగం మీరు ఇందాక అన్నట్టు రాజకీయంలో ఉండటం కూడా ప్లస్. రాజకీయంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ద్వారా వచ్చి కూడా మేము తీసుకుంటూ వాళ్ళకి అలాగే ఒక యాక్సిడెంట్ జరిగింది, రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగిందంటే వెంటనే మేము హాజరవుతాం. అతను వాళ్ళు చేయించుకోగలిగే స్థితిలో ఉంటే వాళ్ళకి వదిలేస్తాం. వాళ్ళు భేదవాళ్ళు అయ్యి చేయించుకోలేని స్థితిలో ఉంటే అంబులెన్స్ మీద మేమే తీసుకెళ్ళి ఎక్కడైతే వాళ్ళని హాస్పిటల్లో చేర్పించాలి, ఎక్కడ చేయాలి. ఇది ఇందులో చిన్న విషయం చెప్పాలి మీకు. మేము ఎప్పుడైతే సేవ చేస్తున్నామో మాకు ప్లస్ ఏంటంటే ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళినా ఎక్కడ తీసుకెళ్ళినా కూడా ఫ్రీ అన్నది మాకు. ఓ ట్రస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి మినిస్టర్ గారు పంపించారు. మేము అక్కడ వాళ్ళని మా టీంని పంపి అభ్యర్థిస్తాం, ఇది సేవ చేస్తున్నారు, మీరు ఇంత ఫీజు తీసుకోకండి, ఇంత ఇస్తాం మేము అని చెప్పి వాళ్ళతో చెప్పి చేస్తే అందరూ కూడా మాకు సహాయపడుతున్నారు. మీరు అన్నట్టు ఆ ప్లస్ మినిస్టర్ గారు ఉండటం వల్ల జరిగిన ప్లస్ దాన్ని మేము వాడుకుంటూ వాళ్ళకి సేవ చేస్తున్నాం. ఎవ్వరూ కూడా ఆపదలో ఉంటే వాళ్ళే రావాలని లేదు. మేము ఎక్కడున్నా సరే వెంటనే మీ టీం కూడా చెప్పాం, వాళ్ళు ముందరే వాలిపోతారు, వెంటనే నేను వెళ్తా, వెళ్ళి ఎవరికి ఏ ఆపద ఉన్నా సరే ఆదుకునే విధానంలో మా యొక్క ఫౌండేషన్ ఎదురుకెళ్తుంది. ఇప్పుడు రాష్ట్రానికి మంత్రి అయినా కూడా ఒక ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తుంది వాసంశెట్టి సుభాష్ గారు రామచంద్రాపురం నియోజకవర్గం వరకే మీ సర్వీసెస్ పరిమితమా, లేదంటే కోనసీమ జిల్లా అంతా కూడా మీ సర్వీసెస్ ఉన్నాయా? మేము మొదటగా రామచంద్రపురం నియోజకవర్గం తీసుకుని ప్రయాణించడం జరిగింది. ఎప్పుడైతే సేవ చేస్తున్నామని తెలిసిందో కోనసీమ జిల్లా అంతా కూడా సుభాష్ అనే వ్యక్తికి అందరూ బాగా పరిచయాలు ఉన్నాయి. కోనసీమ ఎక్కడికి వెళ్ళినా సుభాష్ బ్రహ్మరథం పడతారు. ఒక కులపరంగా ఆయనకి ఒక సెడ్బల్జా కులం నుంచి ఒక గ్యాంగ్ ఉంది. ఎక్కడికక్కడికి గ్యాంగ్ అంటే ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా 1000 మంది 1500 మంది ఒక 10 నిమిషాల్లో పోగొడిపోతారు. వీళ్ళందరూ కూడా ఈ పరిచయాలు ఉన్న వాళ్ళందరూ కూడా మమ్మల్ని కూడా చూడండి అనేసరికి ఈ కోనసీమ వ్యాప్తంగానే మేము ఇప్పుడు చేస్తున్నాం. ఏ కార్యక్రమం ఉన్నా కూడా కోనసీమ వ్యాప్తంగానే ఇప్పుడు దీన్ని పరిమితం చేసాం. వచ్చే రోజుల్లో ఉభయ గోదావరి జిల్లాల వరకు వెళ్ళాలి. అవసరమైతే దీనికి మాకు ఒప్పుకుంటే రాష్ట్ర పరంగా కూడా మేము తీసుకుని వెళ్ళాలని ఒక సిద్ధాంతంతో నడుస్తున్నాం. బాగానే సంపాదించారనమాట. సంపాదన అయితే సంపాదన అయితే ఉంది. ఆ సంపాదన సరిపోయినప్పుడు మీకు ఒక చెప్పాను నేను, ఎకరాలైనా అమ్ముతామని. ఓకే, ఇది అంతే. మేము సంపాదించుకున్న మా పిల్లలకు సరిపడే ఉన్నది. మా పిల్లలు కూడా సంపాదించుకుంటున్నారు. మా అమ్మాయి ఏ అమ్మాయి అయితే మీరు కుడి భుజంగా ఉన్నది అన్నదో బెంగళూరులో 3 లక్షల ప్యాకేజీ తోటి నెలకు 3 లక్షల ప్యాకేజీ జాబ్ చేస్తుంది. తను కూడా కొంత సమకూరుతుంది అవసరమైనప్పుడు. వాళ్ళ హస్బెండ్ కూడా 5 లక్షల ప్యాకేజీ తోటి. అవసరమైతే అమ్మాయి నెల కొంచెం ఇబ్బందిగా ఉందంటే తను 2-3 లక్షలు పంపుతుంది. ఇవన్నీ మాకు వెనకాల దన్ను ఉందండి, మా కుటుంబం దన్ను కూడా ఉంది. మీరు ప్రభుత్వ ఉద్యోగం చేసేవారా? ఇందులో ప్రభుత్వం రిటైర్డ్ అయినాక అంటే రిటైర్డ్ అయ్యటంటే నా ప్రొఫెషన్లో వ్యాపారాలు వ్యవసాయం చాలా బిజీగా చేశాను. నాకు 65 సంవత్సరాలు వచ్చిన దాకా నా దృక్పథం ఏంటంటే సంపాదన. ఆ సంపాదనలో కూడబెట్టాను. అప్పటి వరకు ఇంక తర్వాత పిల్లలు ఎప్పుడైతే సుభాష్ పిల్లలు పుట్టారో వాళ్ళ సాకుతో వాళ్ళతో ఎంజాయ్ చేద్దారని ఇంకా చేయలేను, వయసు పెరిగిపోయిందని ఆ భావన అప్పుడు కలిగి నాకు నేను ఏ పని చేయకుండా ఆగిపోయాను. సరే, రిటైర్మెంట్ అంటే మీ ఆలోచనలో పుట్టింది మంచి ఒక అంశం, అంటే సేవ చేయాలి అని. అంటే సేవ గురించి ఇంత ఆలోచిస్తున్న మీరు మూగజీవాలను హింసించకూడదని తెలియదా? మూగజీవాలు హింసించే పరిస్థితులకు మేము సంక్రాంతి సందర్భంగా కోళ్ళ పందాలు పెట్టి ఆనందించలేదా మీరంతా కూడా? నేనైతే మీ ఆధ్వర్యంలోనే, మీ వాసంశెట్టి సత్యం గారి ఆధ్వర్యంలోనే కోళ్ళ పందాలు బరులు గీసి మరీ ఆడించలేదంటారా? లేదు. ఇంచేదంటే ఇది కోనసీమ సంస్కృతి. కోడిపందాలు అనేది ప్రజల మనోభావాలతోటి కూడుకున్న విషయం. అది చేయకపోతే ప్రజలు సంక్రాంతి జరుపుకున్నట్టు కాదు, అనాదిగా వస్తుంది అది. దానికైతే నేను ప్రోత్సహించలేదు, అడ్డం వెళ్ళలేదు, ప్రోత్సహించలేదు. ఎక్కడికైనా మీరు నిరూపించండి ప్రోత్సహించినట్టు కానీ వెళ్ళినట్టు కానీ జరిగింది అంటారు కదా మొత్తం అంటారు. మనం అడ్డు తగలలేదు, దాన్ని చెయ్యొద్దు అన్నది అడ్డు తగలలేదు. మీరు పెట్టనివ్వండి అని ఎవరితోటి ప్రోత్సహించలేదు. ఇది మనం ఒక్క రామచంద్రపురం నియోజకవర్గంలో జరగలేదు, ఉభయ గోదావరి జిల్లాలో, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో అంతట్లో కూడా చాలా ఇచ్చిగా జరుగుతుంది.
ఓకే, మనం ఉభయ గోదావరి జిల్లా ముఖ్యంగా జరిగేది భీమవరము ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జరుగుతుంది ప్రతి ఏటా. అవును, ఇక్కడ మాకు కూడా ముమ్మడివరం నియోజకవర్గంలో కూడా చాలా గట్టిగా కోట్లాది రూపాయల పందాలు జరుగుతాయి. అంత స్టేజ్ ఇక్కడ రామచంద్రపురంలో లేదు. వాళ్ళందరూ కూడా ఏదైతే మనం అడ్డం తగిలామంటే వాళ్ళు మనోభావాలు దెబ్బతినేస్తాయి. ఇంకా అది వాళ్ళు ప్రపంచంలో ఎంతో కోల్పోయినట్టు ఫీల్ అవుతారు. ఆ కోడి పందాలకు అలవాటు పడిపోయి ఉన్నారు జనం. దానికి మనం అడ్డం తగలేదు, ప్రోత్సహించలేదు. సర్వీసెస్ అంటే ఏ రకమైన సర్వీసెస్ అంటే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడము, ఆరోగ్య సమస్యలతో అంటే అనారోగ్య సమస్యలతో బాధపడే వారిని ఆసుపత్రులకు తరలించడము, యాక్సిడెంట్లు అయిన వారికి సహాయం చేయడము, ఇలాంటివన్నీ ఇంకా ఏమైనా చేస్తుంటారు? ఎలాంటి సేవలు చేశారు ఇప్పటి వరకు? ఎంతమందికి చేస్తుంటారు మీరు? ఇప్పుడు మేము ముందుగా సత్యం ఫౌండేషన్ స్థాపించి రేపు 6వ తారీఖు సంవత్సరం అవుతుంది. సంవత్సరం అయిన తర్వాత మేము స్లోగా ఈ యొక్క సేవలు ప్రారంభించాం. సేవలు ప్రారంభించిన తర్వాత జూన్ 11వ తారీఖుని సుభాష్ గారి బర్త్డే వచ్చింది. బర్త్డే వచ్చిన సందర్భంలో ఆయన బర్త్డేకి నాకు బొకేలు పెట్టరాకండి, నాకు దండలు పెట్టరాకండి, మాకు సత్యం ఫౌండేషన్ ఉంది, సేవ చేస్తున్నారు, ఏమైనా చేయగలిగితే అందులో చేయండి, నేను ఎవరిని అడగను అని ఒక్క నినాదం ఇచ్చారు. ఆ నినాదం ఇచ్చిన తర్వాత ఇతోధికంగా మేము ఊహించినంత మొత్తంలో 30 లక్షల రూపాయలు ఫౌండేషన్కి ఆ రోజున రావటం జరిగింది. ఆ రోజున ఆ యొక్క విధానం చూసి మేము ఇంప్రెషన్ అయ్యి ఆ రోజు మేము ముందే ప్రకటించాం, అనాథ పిల్లలు దత్తత తీసుకోవటం. ఏదంటే దత్తత విద్యాపరంగా వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు కూడా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా, ఫస్ట్ క్లాస్లో ఉన్నా, ఇంజనీరింగ్లో ఉన్నా, ఎక్కడున్నా అక్కడ వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు, ఉద్యోగం మేము వేయించే వరకు కూడా మేమే దత్తత తీసుకుంటామనే కార్యక్రమంలో మేము 127 మంది పిల్లల్ని వేళ చదివిస్తున్నాం. అంటే కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నారా, గవర్నమెంట్ స్కూల్లో? వాళ్ళు అప్పటికి ఏ స్కూల్లో అయితే చదువుకుంటున్నారో అదే స్కూల్లో, తండ్రి పోయేదడికి తల్లి పోయేదడికి ఏ స్కూల్లో అయితే చదువుకుంటున్నారో, గవర్నమెంట్ స్కూల్లో మనం చదివించేది ఏముంటుంది? మనం చదివించేది ఉంటుంది. ఏదైతే కార్పొరేట్ స్కూల్లో హైదరాబాదులో చదువుకున్న వాళ్ళకి కూడా, అంటే ఇక్కడ వ్యక్తులు హైదరాబాద్లో చదువుకున్నా కూడా మేము సహాయం చేయటం జరిగింది. అది కూడా చేస్తున్నారా ఇప్పటికీ? ఇంకా చేస్తున్నాం. అది అలా మీకు ఒకటే చెప్పాను, ఉద్యోగం వచ్చే వరకు కూడా వాళ్ళకి అలాగా చేస్తానంటే కొత్తగా యాడ్ అయ్యి తల్లిదండ్రులు పోయిన వాళ్ళని కూడా యాడ్ చేసుకుంటున్నాం. యాడ్ చేసుకుంటూ ఈ సేవలో భాగం వచ్చి మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఏదైతే ఇన్స్టిట్యూట్లో జరుగుతున్నారో వాళ్ళకి ఫోన్ చేస్తారు మా టీం. ఫోన్ చేసి ఇలా సత్యం గారు ఇలా చదివిస్తున్నారు, మాకు ఏమైనా ప్రీ షీట్లు ఇవ్వండి మీ దాంట్లోంచి. కొంతమంది పిల్లలకి, మిగతా వాళ్ళకి హాఫ్ ఫీజు కడతాం, లేకపోతే 70% ఫీజు కడతామని వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తుంటే విశేషమైన స్పందన వచ్చింది. అన్ని ఇన్స్టిట్యూషన్ల నుంచి కూడా కొన్ని ప్రీ సీట్లు ఇవ్వడం జరిగింది, కొంత హాఫ్ ఫీజులు కట్టుకోవటం, కొంత 70% ఫీజులు కట్టుకోవటం, అన్నీ కూడా అక్కడి నుంచి కూడా మాకు హెల్ప్ వచ్చింది. సత్యం గారు సర్వీసెస్ చూసి వాళ్ళు స్పందించారా? అలాంటే మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు మనుషులం మాట్లాడుతున్నాము, మీ కళాశాలలో ఇన్ని సీట్లు ఇవ్వాలి లేకపోతే ఇబ్బందులు పడతారని ఏమైనా బెదిరిస్తే వస్తుందా? అస్సలు బెదిరింపు అనేది సుభాష్ గారు అసలు ఒప్పుగారు, అసలు నేను ఒప్పుగాను. బెదిరించి మీకు ముందే చెప్పాను, నేను మేము ఎవరిని అడగం, ఇస్తే తీసుకుంటామని. అలాగే మంత్రి గారి వాదా ఉపయోగించి మాత్రం చేయట్లేదు అది సత్యం ఫౌండేషన్. కానీ వాళ్ళకి తెలుసు మంత్రి గారి తండ్రి అని, అది కూడా వాళ్ళ మనసులో ఉండొచ్చు. కానీ మేము ఎప్పుడు ఎవరిని బెదిరించాం, ఎవరిని కూడా మేము శాసించాం. అది నిజాయితీగానే చేస్తారన్నమాట. నిజాయితీగానే చేస్తాం, నిజాయితీగానే చేయాలి. మనం చేయదలుచుకున్న దాంట్లో మనం కంపల్సరీ చేయాలి. అలాగే యాక్సిడెంట్ అయిన ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తాం. మొదట జీజీహెచ్కి తీసుకెళ్తాం. కాకినాడ జీజీహెచ్లో ఒక ఎంప్లాయీని పెట్టాం, రాజమండ్రి జీజీహెచ్లో ఒక ఎంప్లాయీని పెట్టాం, వైజాగ్ కేజీహెచ్లో ఒక ఎంప్లాయీని పెట్టాం. వీళ్ళందరూ మేము పంపిన వ్యక్తుల్ని రిసీవ్ చేసుకుని వాళ్ళకి ఫ్రీగా వైద్యం చేయించడం, వాళ్ళకి ఆరోగ్యశ్రీ చేయించడం. ఈ యొక్క దిగువనున్న ప్రజలకు ఎక్కడికి వెళ్ళాలో ఏంటో తెలియదు కదండి. 3 ఎంప్లాయీలని మేము పెట్టాం. అలాగే హైదరాబాద్లో కూడా శర్మ అనే ఒక ఎక్కుతున్నాడు, ఆయన కూడా మేము పంపిన వాళ్ళు రిసీవ్ చేసుకుని అక్కడ కూడా వైద్యం చేస్తారు. అలాగే సత్యసాయి పుట్టపర్తి, అక్కడ కూడా ఎక్కుతున్నాడు, అక్కడ కూడా వాళ్ళు ఫ్రీ వైద్యం. అదంతా ఎక్కడికి ఏ వ్యక్తిని పంపించాలి, క్యాన్సర్ వ్యక్తిని ఎక్కడికి పంపించాలి, ఇవన్నీ కూడా మా టీం చూసుకుంటుంది. ఆ టీంతో పాటు మేము చూసుకుంటాం. అది అలాగే ఆరోగ్యపరంగా ఉన్న వాళ్ళకి ఆరోగ్యపరంగా, అలాగనే క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి, చేతులు కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళకి, ఇదంతా కూడా మీకు విషయం చెప్పాలి. ఎలాగంటే ప్రపంచం అంతా ఊరంతా నా మీద పడుతుంది. మేము స్కాన్ చేసుకుంటాం, వీళ్ళు బేదలా కాదా,
వీళ్ళు వైద్యం చేయించుకోగలుగుతారా చేయించుకోలేరా ఇది స్కాన్ చేసే మేము నిర్ణయం తీసుకుంటాం. బాబు మీరు వెళ్ళి వైద్యం చేయించుకోండి. ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు కూడా వచ్చేస్తున్నారు మా దగ్గరికి దీన్ని ఒక్క పెట్టుకుని. వాళ్ళు ఎవరికి కూడా నేను ముందుగా వాళ్ళని ఎంట్రీ చేస్తేనే కానీ ఎవరిని కూడా మేము తీసుకోం. అతిపేదలు అయితే ఇవన్నీ మనం ఫ్రీగా చేయించినప్పటికీ కూడా వాళ్ళకి కొన్ని టెస్టులకు అయ్యే కావాలంటే కూడా మా ఫౌండేషన్ నుంచి సమకూర్చి వాళ్ళకి వైద్యం అన్నీ కూడా మేము ఫ్రీగా చేస్తున్నాం. అలాగే అగ్ని బాధితులకి వాళ్ళకి ఇల్లు కట్టించే వరకు ఇంతకుముందు చెప్పాం. అలాగే ఉద్యోగాలు లేని నిరుద్యోగులకి మేము రామచంద్రపురం నియోజకవర్గానికి వచ్చేదానికి ఎలక్షన్ వచ్చిందండి. ఆ ఎలక్షన్లో ఇంచుమించు ఒక 30,000 మంది బయట ఉన్నారు. ఎందుచేత ఉన్నారని ఇక్కడ ఓటర్లే కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి. ఆ ఓటు ఉన్న వ్యక్తులు 30,000 మంది బయట ఉన్నారు. ఎందుకున్నారంటే ఇక్కడ ఉద్యోగాలు ఉండే పరిస్థితి లేదు. నిరుద్యోగంతో ఇక్కడ అంతా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. వ్యవసాయం తప్పించి వేరే ఏమీ లేదు. ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. వీళ్ళు బయటికి వెళ్ళిపోయారు. వీళ్ళందరినీ పాపం రప్పించి చేసి ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు నా నియోజకవర్గంలో. వీళ్ళకి అందరికీ ఉద్యోగాలు కల్పించాలనే బాధ్యతతోటి ఈ యొక్క మనం ఏ అయితే జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామో అవన్నీ కూడా దాని గురించి అదే ఇంప్రెషన్గా తీసుకుని జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు దగ్గరగా 48 జాబ్ మేళాలు మేము నిర్వహించాం. వచ్చిన దగ్గర లోకేష్ గారు నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు కదా అప్పుడు ఎలక్షన్స్ పైన. అంటే అందులో భాగంగా చేస్తున్నారా మీరు సొంతంగా ఇది మీ ఫౌండేషన్ ద్వారా దానికి సంబంధం లేకుండా చేస్తున్నారా? లోకేష్ గారు ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు చేయాలనే సంకల్పం ఆయనలో ఉందో మనం చేసేది కూడా అందులో ఒక భాగమే. ఫౌండేషన్ ద్వారా చేసినా కూడా ఏదైతే లోకేష్ గారు మా నాయకుడు సుభాష్ గారిని ఎక్కువగా అభిమానించే నాయకుడు ఆయన. సుభాష్ గారికి నాయకుడు, మీకు నాయకుడేనా? మరి మంత్రి కదా మాకు నాయకుడు. అంటే ఒక చిన్న విషయం చెప్పాలి. నేను ఇక్కడ సుభాష్ గారు ఏదైతే నియోజకవర్గంలో నేనప్పుడు నేను నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాను. నిర్ణయాలు తీసుకున్నది ప్రతిదీ కూడా సుభాష్ గారికి ఫోన్ చేసి అడిగి ఇదా నేను నిర్ణయం తీసుకుంటున్నాను, ఇది ఎలా నిర్ణయం తీసుకుంటున్నాను మీ ఇద్దరం సంభాషించే తీసుకుంటాం. అవసరమైతే నాకు అతని నాయకుడు, నేను కూడా అతని నాయకుడిని కొన్ని విషయాల్లో. కొన్ని నువ్వు చిన్న వయసు కదా, ఈ మార్గంలో వెళ్తున్నావు, ఈ మార్గంలోకి వెళ్ళకూడదు, ఈ మార్గంలో రా అని సూచనలు కూడా ఇస్తాను. తండ్రి కొడుకులుగా మా ఇద్దరికి ఒకరికొకరు నాయకులే. కుమారుడు రాజకీయం మొత్తం డాడీ చేతిలోనే ఉంటుందంట కదా. అది మీకు అదే చెప్పాను నేను ఏ నిర్ణయం తీసుకున్నా మినిస్టర్ గారికి చేరవేసి ఇది ఇలా వచ్చారు, ఈ నిర్ణయం తీసుకోమంటావా ఏం తీసుకోమంటావా ఆయన సూచనతోటే నిర్ణయం తీసుకుంటాను తప్పించి నేను అంతా డాడీ అన్నది ఏంటంటే ఇక్కడ ఉండి చేస్తున్నాను కాబట్టి అంతా డాడీ అంటున్నారు. చేయలేకపోతే ప్రజలందరూ ఏమైపోతారు? ఆయన ఎక్కువ విజయవాడలో ఉంటున్నారు మంత్రిగా, కృష్ణా జిల్లా ఇన్ఛార్జిగా. నేను ఇక్కడ చెయ్యాలనే తపంతో వచ్చాను కానీ అంతా డాడీ ఇవన్నీ కిట్టన వాళ్ళు ఏదో ప్రతిపక్ష నాయకులు చేసే ఆ నిరాధారాలు కానివి ఇవన్నీ వట్టివి. ప్రతి ప్రేమలోనూ కూడా ఏ పని చేసినా కూడా మంత్రి గారితో ఆలోచించే చేస్తాను. మనం నమ్ముకున్న ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలి, మనం సర్వీస్ చేయాలి, ఫౌండేషన్ ఏర్పాటు చేయాలని. ఇది మీ హయాంలోనే స్టార్ట్ అయింది అంటే మీ పెద్దలు ఎవరైనా కూడా గతంలో చేసేవారా? మా పెద్దలు అంటే మా తాతయ్య గారు సుబ్బన్న గారు, మా తాతయ్య గారు ఆయన వ్యాపారం చేసేవారు. వ్యాపారం చేసిన తర్వాత ఆయనతో నాకు అటాచ్మెంట్ నాకు చిన్నతనంలో. ఆయన చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను చిన్నతనంలోనే. ఆయన ఖాళీ టైంలో ఆ ఎండ టైంలో రోడ్డు మీద ఒక పక్కన కూర్చునేవారు మా అరుగు మీద. ఓ రిక్షా వాడు ఎవరైనా వెళ్తుంటే చెమటలు కక్కుకుంటా ఎండలో తొక్కుని వెళ్తుంటే ఆఫ్ చేసి ఆయన పాకెట్లో ఎంతమంది ఉందో అంతమంది చేతిలో పెట్టేసి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, నువ్వేమనైతే నీ కుటుంబం ఏమైపోద్ది, ఏంట్రా పనులు ఏంట్రా ఇంత ఎండలో తొక్కేస్తున్నాను అంటే, బాబాయ్ నేను ఎలా భోజనం చేయలేదు ఏదో అంటే ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో తిట్టుకునేవారు కూడా ఆడవాళ్ళు అర్ధంతరంగా తీసుకొచ్చేవారైనా అప్పుడు భోజనం అక్కడ పెట్టేవారు. ఆయన భోజనం పెట్టించి పంపించే విధానం ఆయనకి మా తాతయ్య గారి దగ్గర నుంచో కూడా సేవ బాగుంది. అప్పుడు అంత స్థితిమంతులం కాదు మేము, అయినా కూడా ఆయన కొన్న దాంట్లోది ధర్మం చేసుకుంటూ ఆయన నుంచి ఇంప్రెషన్ నాకు. ఆ తర్వాత మా ఫాదర్ కూడా రాజకీయంలో కౌన్సిలర్గా వాళ్ళకి ఉండేవారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రజలకు సేవ చేయడం కోసమే ఆయన పరిధిలో ఆయన బాగా సేవ చేసేవాడు. ఆయన అప్పటికే బాగా సంపాదించారు, ఆయనే సంపాదించారు. ఆయన తర్వాత నేను సంపాదించాను అనుకోండి. ఆయన ప్రజలకు సేవ చేస్తూ ఉండేవాడు. ఆ ఇంప్రెషన్ నా మీద కలిగి నేను చేశాను కానీ అంత ఎక్కువగా చేయలేదు అంతకుముందు. సుభాష్ వచ్చిన తర్వాతే నేను ఎక్కువగా చేశాను. సుభాష్ నాకు కలిసి వచ్చిన తర్వాతే
కొన్ని ఇబ్బందులతోటి నేను ఇంప్రెషన్ అయ్యి సుభాష్ వచ్చిన తర్వాత ఎక్కువగా చేయటం మొదలుపెట్టా. మా కుటుంబం మొదటి నుంచి కూడా, మా మిస్సెస్ కూడా ఆ చుట్టుపక్కల, మా ఇంటి చుట్టుపక్కల లేడీస్ ఎవరన్నా ఉంటే అది లేదు ఇది లేదని చెప్పి పట్టుకుపోవటం, మాకు తెలియకుండా ఇవ్వటం. ఎవరి మట్టికాళ్ళు మా కుటుంబంలో దాన గుణం అన్నది మొదటి నుంచి ఉన్నది. అది మీరు గొప్పగా చెప్పుకోకూడదు. అది ఈవేళ బ్లడ్లో వచ్చింది కదా, మా బ్లడ్లో అయితే కంపల్సరీ ఉంది. మీ బ్లడ్డే సేవ. మా బ్లడ్డే సేవ. మహిళా సాధికారత, మహిళల ఆర్థిక స్వావలంబన సాధించిన రోజు దేశం కూడా, మన సమాజం కూడా ముందడుగు వేస్తుంది, ముందుకు పోతుంది అనేది అందరికీ తెలిసిన విషయం. మరి మీ ప్రాంతంలో ఉన్న మహిళల సాధికారత కోసం ఆర్థికంగా వాళ్ళని అభివృద్ధి పరిచే అంశంలో మీరు వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ చేస్తున్నారు? కేవలం కుట్టు మిషన్లు ఇలాంటివి ఇవ్వడమేనా, లేదంటే ఇతరత్ర అంశాల్లో వాళ్ళకి ఏమైనా శిక్షణలు ఇప్పించి వాళ్ళని ఆర్థికంగా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడేలా చేస్తున్నారా? మొదట సుభాష్ గారు భర్తలు లేని చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, చాలా ఇబ్బందులు పడిపోతున్నారు అనే ఒక ఉద్దేశంతో ఇది ముందర వీళ్ళకి శిక్షణ ఇవ్వాలి, కొంతమందిని తీసుకుని అనో శిక్షణ మొదలుపెట్టి ఈ వేళ వరకు మేము కూడా శిక్షణ, అంటే ఆ శిక్షణ ఇచ్చేవాళ్ళని కూడా ఇక్కడ వాళ్ళని కాకుండా వివిధ ప్రాంతాల నుంచి ఎక్కడైతే దీంట్లో నిష్ఠాతులైన శిక్షకులు ఉన్నారో వాళ్ళని రప్పించి కుట్టు మిషన్లు అవనివ్వండి, అలాగే జూట్ బ్యాగ్లు అవనివ్వండి, అలాగే బ్యూటీ పార్లర్ కోర్సులు, సబ్బులు తయారీ, అలాగే షాంపూలు తయారీ, వివిధ రకాలైన ఈ మగ్గం వర్క్ కూడా ఇవన్నీ కూడా క్లాసుల కింద పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకుని, ఆ రిజిస్ట్రేషన్లో కూడా ఎవరైతే దరిద్ర రేఖ దిగువనో మాకు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకోవటం మొదలెట్టామో ఆ క్లాస్కి 35 మంది తీసుకోవాలంటే 150-200 అప్లికేషన్లు వచ్చేసి వాళ్ళందరినీ కూడా మళ్ళీ స్కూటినీ చేసి వీళ్ళందరికీ శిక్షణ ఇవ్వటం జరిగింది. ఈ శిక్షణ పెదపు కూడా మేము వాళ్ళకి లోన్లు ఇప్పించే భాగంలోనూ గ్రామీణాభివృద్ధి శాఖ ఉంది, అలాగే లీడ్ బ్యాంక్ మేనేజర్ వీళ్ళందరితోటి మీటింగ్లు పెట్టి వాళ్ళ ద్వారా కూడా వాళ్ళకి శిక్షణ ఇచ్చి లోన్ ఎలా సంపాదించాలి, లోన్ ఎలా రావాలి, ఒక గ్రూపులు కానీ ఏర్పరిచి ఇప్పుడు రకరకాలుగా ఇప్పుడు అన్నీ కూడా వాళ్ళకి లోన్లు వచ్చే ఏర్పాట్లలో కూడా ఉన్నాం. అలాగే ఏదైతే ఈ మగ్గం వర్క్, ఈ కుట్టు మిషన్ల వర్క్ ఉన్నదో వీళ్ళకి కూడా కొంతమందికి మనం శిక్షణ తెలిస్తే వాళ్ళకి ఏమి ఉండదండి. వీళ్ళకి ఉపాధి కల్పించాలనే నేతృత్వంతో మా అమ్మాయి బెంగళూరులో ఒక రెడీమేడ్ కంపెనీ తోటి అటాచ్ అయ్యి వాళ్ళని మా ప్రాంతంలో రామచంద్రపురంలోకి వచ్చి మీ కంపెనీ పెట్టండి అంటే వాళ్ళు మాకు ఒక కనీసం 10,000 ఆర్డర్లు ఉంటే మీ దగ్గరికి వచ్చి మేము పెడతామని అంటే ఈ యొక్క ఎవరైతే శివ టీం వీళ్ళందరూ ఉన్నారో మేమందరం కలిపి ప్రతి ఇన్స్టిట్యూట్కి తిరిగి, ప్రతి కాలేజీలకి తిరిగి, ప్రతి కాన్వెంట్కి తిరిగి మీ ఆర్డర్ మాకు ఇవ్వండి, మీరైతే పిల్లలకి బట్టలు సమకూరుతున్నారో ఇవ్వండి అని చెప్తే మాకు ఇదే విధంగా వాళ్ళు కూడా ఎదురుకు వస్తున్నారు. త్వరలో రెడీమేడ్ శిక్షణా కేంద్రం కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. మొదటగా 100 నుంచి వెళ్ళి కొద్ది 1000 మంది కూడా తీసుకునే పరిస్థితికి వస్తుంది దాంట్లో ఎంప్లాయీస్ అని చెప్పడం. ఇటువంటి శిక్షణా కేంద్రం అదే జూట్ బ్యాగ్ తయారులు, అలాగే ప్లాస్టిక్ రైతు సమాజం. మహిళలకు ఆర్థిక స్వావలంబన సాధించాలి, ఆర్థికంగా స్థిరపడాలంటే చేతి వృత్తులే ముఖ్యం వాళ్ళకు. మీరు చెప్పిన మగ్గం వరకు, జూట్ బ్యాగులు, ఈ కలంకారీ వర్క్స్, బ్యూటీషియన్స్, ఇవన్నీ చాలా మంచి చేతి వృత్తులు అనమాట. చేతి వృత్తులు అండి, కుట్లు, అల్లికలు ఇవన్నీ కూడా. అలాగే జూట్ బ్యాగుల పరిశ్రమలు కూడా వాళ్ళకి మిషన్లో దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా అందజేసి వాళ్ళకి కూడా తయారీ, వాళ్ళ మార్కెటింగ్ కూడా మేమే చూస్తున్నాం. కొంతమంది చందనా బ్రదర్స్ అని, ఏసీఎంఆర్ అని ఇలాంటివి ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా మహిళలు తయారు చేసిన బ్యాగులు తీసుకోండి, మీ అవసరాలు ఎలాగుంటే చెప్తే మేము తయారు చేస్తాం. ఆ ప్రయత్నంలో కూడా మేము ముందరికి వెళ్తున్నాం. వాళ్ళందరికీ కూడా మేము ఏదైతే మేము శిక్షణ ఇచ్చామో వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించే దిశగా మేము ప్రయాణిస్తున్నాం. నెలకోసారి జాబ్ మేళా నిర్వహిస్తున్నారు, 15 రోజులకోసారి పెడుతున్నామండి. ఎలా సాధ్యమవుతుంది అంటే మీ కుమారుడు కార్మిక శాఖ మంత్రిగా వచ్చి ఆయన పవర్ను ఉపయోగించి కంపెనీలని రప్పిస్తున్నారా? అంటే కంపెనీలు ఎలా వస్తున్నాయంటే ఇచ్చే ఉద్యోగాలు కూడా శాశ్వత ప్రాతిపదికన ఉంటున్నాయా, లేకపోతే ఏదో మార్కెటింగ్ ఉద్యోగము, సేల్స్ మ్యాన్ ఉద్యోగాలు చాలా తరిమేస్తున్నారు ఉద్యోగాలు ఇచ్చామనేసి? ఇది ఒక ఉపాధి అనే సంస్థతో స్థాపించాం. అందులో ఒక 5 ఎంప్లాయీస్ ఉన్నారు. రామ్ కుమార్ అని అతని నేతృత్వంలో 5 ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళు చేసేది ఏంటంటే ఎంతసేపు కంపెనీల దగ్గరికి వెళ్తారు. మీ కంపెనీలో మాకు మంచి నిష్ఠాతులైన విద్యార్థులు ఉన్నారు, మీరు మా దగ్గర మీరు జాబ్ మేళా పెడితే మీ ఖర్చులన్నీ మేము తీసుకుని మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళి
హెచ్ఆర్లని వీళ్ళందరినీ తీసుకెళ్ళి మేము చేస్తామని మహేంద్ర కంపెనీ అవనివ్వండి, టాటా కంపెనీ కూడా మాకు 2 సార్లు వచ్చింది. అలాగే అన్ని కంపెనీల దగ్గరికి వెళ్ళి మేము రికార్డ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు అదే పని మీద ఉంటారు, 24 గంటలు కంపెనీల దగ్గరికి తిరగటం. అవసరమైతే మీరు అంటున్నారు కదా, కొన్ని కంపెనీలకు సుభాష్ ద్వారా కూడా చెప్పించుకుంటున్నారు. మంత్రి గారనే సుభాష్ గారి ద్వారా కూడా కొన్ని కార్పొరేట్ కంపెనీలకి ఈయన కార్మిక మంత్రి కాబట్టి ఈయన చేత కూడా చెప్పిస్తూ వాళ్ళు ఎదరకు నడుస్తున్నారు. మేము 10th క్లాస్ నుంచి ఐటీ వరకు కూడా ఈ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాం. మీరు అన్నట్టు కొన్ని చిన్న ఉద్యోగాలు కూడా ఉన్నాయి ఇందులో, మార్కెటింగు, అలాగే రకరకాల షాపింగ్ మాల్ అవి కూడా ఉంటూ మంచి మంచి కంపెనీలు, టాటా కంపెనీ వరకు కూడా ఈ ఉద్యోగ మేళాల్లో అందరూ కూడా మేము ప్రవేశపెట్టగలుగుతున్నాం. ఇప్పుడు ఇంచుమించు వేలాది మందికి అప్పుడే ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరిగింది. ఈ త్వరలో ఏదైతే ఈ హైదరాబాద్ స్థాయిలో ఇక్కడ ఏ అయితే ఐటీ విద్యార్థులు ఉన్నారో వీళ్ళు ఇంటర్వ్యూని ఫేస్ చేయలేకపోతున్నారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇంగ్లీష్ కమ్యూనికేషన్ రాదు, ఫేస్ చేయలేకపోతున్నారు. దానికి కూడా శిక్షణ ఇవ్వడానికి కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించడానికి ఇక్కడ ఆల్రెడీ మేము వాళ్ళతోటి కొంత అమౌంట్ కట్టి మేము రప్పించి ఇక్కడ రామచంద్రపురంలో శిక్షణ ఇచ్చే కార్యక్రమం కూడా కొన్ని కోర్సులు, ఐటీకి సంబంధించిన కోర్సులు కూడా శిక్షణ ఇవ్వడానికి కూడా మేము త్వరలో ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ చేయడానికి మహిళలకు కావచ్చు, నిరుద్యోగ యువతకు కావచ్చు, ఇతర వారికి అందరికీ శిక్షణ ఇవ్వడానికి ఇక్కడ మీకు ప్రత్యేకమైన ఆడిటోరియం కానీ ఏదైనా ఒక ప్లేస్ కానీ ఏదైనా ఉందా, అంటే ఎక్కడ పడితే అక్కడ చేసేస్తుంటారా? మాకు ఆల్రెడీ మీకు ఉపాధి భవన్ అని ఒకటి మేము రెంట్కి తీసుకున్నాం. చాలా మట్టుకు అందులోనే శిక్షణ ఇస్తాం. అదొక మంచి బిల్డింగ్లో పెట్టాము. అందులో సరిపోకపోతే గవర్నమెంట్ పరంగా కొన్ని వాటిల్లోనూ ఈ ఎండి ఆఫీసుల్లోనూ వాటిల్లోనూ సెమినార్ హాల్స్, అలాగే మాకు బాగా ఎక్కువగా విఎస్ఎం కాలేజీ ఉందండి ఇక్కడ. అందులో ఆడిటోరియం హాల్స్ ఎక్కువ ఉన్నాయి, అది ప్రైవేటు. వాళ్ళు ఎప్పుడు కూడా మాకు సాయం చేస్తుంటారు. ఒక నెల ఇవ్వండి, 2 నెలలు ఇవ్వండి అంటే వాళ్ళు ఇచ్చి అందరితోటి కూడా మేము కమిట్ అయ్యి వాళ్ళని ఉపయోగించుకుంటున్నాం. మేము అది కంపల్సరీ మాకు బిల్డింగ్ ఉంది ఉపాధి అనేది. ఓకే, ఆల్రెడీ ఒక 6 months మెగా డిఎస్సి అంటే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక మెగా డిఎస్సి నిర్వహించారు. అందరికి కూడా పోస్టులు కూడా ఇచ్చేశారు. త్వరలో మళ్ళీ ఒక జంబో డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది అని చెప్పారంట. అందుకే డిఎస్సి కావాలంటే ఫస్ట్ టెట్ రాయాలి, ఆ టెట్ తర్వాత మళ్ళీ డిఎస్సిలో దాని మెరిట్ ఆధారంగానే ఉపాధ్యాయ ఉద్యోగాలు వస్తుంటాయి. అలాంటి వారిలో చాలామంది ఇతర ప్రాంతాలకి, ఎక్కువగా హైదరాబాదు, అవనిగడ్డకు అక్కడంతా అది ఫేమస్ అనమాట శిక్షణ, టెట్కి డిఎస్సికి అంతా కూడా ఇలాంటి ప్రాంతాలకు వెళ్తుంటారు. డబ్బు ఉన్నవారు, లేని వారు పాపం వెళ్ళలేక ఇంటికాడ ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారికి ఇక్కడ శిక్షణ ఇప్పిస్తున్నారట మీరు. అంటే శిక్షణ ఇచ్చేవారు ఎవరి శిక్షకులు ఉన్నారు వాళ్ళు చాలా నిష్ణాతులే ఉండాలి. వాళ్ళందరినీ ఎక్కడి నుంచి పిలిపిస్తున్నారు మీరు? హైదరాబాద్ నుంచి రావటం జరిగిందండి, విజయవాడ నుంచి రావటం జరిగింది. కొంతమందికి అయితే మేము అమౌంట్ ఇచ్చి రప్పించుకున్నాం. కొంతమందికి అయితే ఇలాగ మేము చెప్పిన దాని మీద కొన్ని క్లాసులు ఫ్రీగా వచ్చి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఎవరినో రోడ్డు అప్పుడపోయే వాళ్ళని తీసుకొచ్చి శిక్షణ ఇవ్వట్లేదు మేము. అందులో బాగా నిష్ఠాతులైన ప్రొఫెసర్లని, ఏదైతే ఇంతకుముందు కొన్ని వాళ్ళు శిక్షణ ఇస్తుంటారు కదండి కొన్ని ఇన్స్టిట్యూట్లో, అలాంటి వాళ్ళని అందరినీ నెతికి దగ్గర మేము 200 మందికి శిక్షణ ఇవ్వటం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే డిఎస్సి మీద సంతకం చేసి తొలి పైలైన రిలీజ్ చేశారో ఆ రోజునే నిర్ణయించుకున్నాం. మేము ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాం కాబట్టి మన ఫౌండేషన్ నుంచి కొంతమంది ఇక్కడ ఈ విద్యార్థుల్ని డిఎస్సికి టెట్ ద్వారా ఎంపికయ్యేలాగా మంచి కోచింగ్ ఇవ్వాలని మేము నిర్ణయించుకుని వాళ్ళకి మెటీరియల్ కూడా మేమే మంచి మెటీరియల్ రప్పించి హైదరాబాద్ నుంచి అవన్నీ మేము అనుభవజ్ఞుల చేత మెటీరియల్ తయారు చేయించి ఆ మెటీరియల్ కూడా ఇవ్వటం జరిగింది. వాళ్ళకి మంచి శిక్షణ ఇచ్చారండి. అది మాత్రం నాకు చాలా హ్యాపీ అయింది. నా లైఫ్లో మొట్టమొదటి హ్యాపీ అయింది ఆ శిక్షణ. ఎప్పుడైనా మయాన్ని నేను అది సందర్శించడానికి వెళ్తే ఎక్కువ అందులో మహిళలు, ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు. లేచి నమస్కారాలు చేసి సంతోషం వాళ్ళు ఎప్పుడైతే చప్పట్లు కొట్టారో ఆ రోజునే నాకు ఒక మంచి సంతృప్తి ఇచ్చింది. ఆ రోజుని మంచి కార్యక్రమం మనం చేస్తున్నాం వీళ్ళకని వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు. చేస్తుంది మంచి కార్యక్రమాలు. ఎక్కడో ఒక చిన్న డౌట్ అయితే కొడుతుంది అనమాట. అంటే గతంలో మంత్రిగా ఉన్న మీ కుమారుడు వాసంశి సుభాష్ గారి మీద కొన్ని విమర్శలు రావడంతో ఈసారి జరగబోయే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో
సుభాష్ గారు మంత్రి వర్గం నుంచి అవుట్ కాబోతున్నారు అనేది అప్పుడు విమర్శలు కూడా వచ్చాయి. కొన్ని ఆడియో రిలీజు అవన్నీ ఆడియో లీకులు కావడము, బయట వైరల్ కావడము, వీటి నేపథ్యంలో ఈసారి మంత్రివర్గంలో ఆయనకు ఇంటు మార్క్ ఇవ్వబోతున్నారు అనేది. అంటే కుమారుడిని మంత్రివర్గంలో నిలబెట్టుకోవడానికి, కాపాడుకోవడానికి ఈ ఫౌండేషన్ అనేది తీసుకొచ్చి ఇలా కలరింగ్ ఏమని ఇస్తున్నారా? నో అయితే ఏది ఆశించలేదని చెప్పాను. మీకు ముందే చెప్పాను నేను, మంత్రే కాదు ఎమ్మెల్యే పోయినా కూడా నిరంతరం కొనసాగుతుంది ఇదని. ఓకే, అదొకటే మీకు జవాబు. పక్కా పక్కా ప్రమాణం చేయండి. ప్రమాణం చేసి ఒకటి కూడా ఇంకా కుమారుడు ఎమ్మెల్యేగా మంత్రిగా లేకపోయినా ఎమ్మెల్యేగా లేకపోయినా సేవ నిరంతరం కొనసాగుతుంది. నిరంతరం ఎలా కొనసాగుతుంది అంటే, నాకు ఓపుకున్నంత వరకు నేను చేస్తాను. నా పిల్లలకి ముందరే చెప్పాను, నా కుమార్తెకైనా నా కుమారుడికైనా, నా చిన్న ఇంకా పిల్లలు 9 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లలు మనవలో వీళ్ళందరికీ కూడా కూర్చోబెట్టి చెప్తా, నా తర్వాత కూడా సత్యం ఫౌండేషన్ కొనసాగాలి, నా తదనంతరం కూడా నా పేరు మీద సత్యం ఫౌండేషన్ కొనసాగాలని చెప్పడం జరిగింది. అది ప్రమాణంగా కూడా చేసి చెప్తాను నేను. ఈ ఒక్క ఎమ్మెల్యే మంత్రిగా అనే కాకుండా జీవితాంతం కూడా, నా జీవితం తర్వాత కూడా మా కుటుంబం ఈ సత్యం ఫౌండేషన్ కొనసాగించదని ప్రమాణం చేసి చెప్తున్నా. బాగా చెప్పారు. మరి రిజిస్ట్రేషన్ అది అయిపోయిందా? రిజిస్ట్రేషన్ గట్రా అంతా అయిపోయిందా? సత్యం రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఓకే, అయితే ఎక్కువ వచ్చే డబ్బంతా కూడా సర్వీసెస్ చేస్తున్నారు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కూడా మీరు కొంత ఉపశమనం పొందే అవకాశం ఉందన్నమాట. ఇన్కమ్ ట్యాక్స్ నుంచి దానికోసం అయితే చేయట్లేదు నేను. ఇన్కమ్ ట్యాక్స్లో ఉపశమనం పొందడానికి అయితే చేయట్లేదు. కానీ కొంతమంది మాత్రం అంటున్నారు, మాకు ఇన్కమ్ ట్యాక్స్లో రిడక్షన్ కూడా వస్తుంది, అందుకు మీకు కూడా ఇస్తున్నామని. నాకైతే ఆ భావం లేదు. ఓకే, అంటే మీరు చెట్టిబల్జ సామాజిక వర్గానికి సంబంధించిన కాబట్టి చెట్టిబల్జ సామాజిక వర్గములోనే దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న వారికి ఎక్కువగా చూస్తున్నారా? కులము, మతము, వర్ణము, వర్గము భేదం లేకుండా అందరికీ సేవ చేస్తున్నారు మీరు? ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నాకు ఈ ఫౌండేషనే కాకుండా సుభాష్ గారు స్థాపించింది SAF ఫౌండేషన్ అని ఒకటి ఉంది, చెట్టిబల్జ ఇన్సూరెన్స్ అకాడమీ. ఓకే, అది ఫౌండేషన్. అది ప్రత్యేకంగా చెట్టిబల్జాల కోసం పెట్టింది. అది అమలాపురం కేంద్రంగా అది నడుస్తుంది. ప్రత్యేకంగా చెట్టిబల్జాకే చేస్తారు. అది ఇది ఏదైతే సత్యం వాసనచెట్టి ఫౌండేషన్ ఉందో, ఇది కులానికి మతానికి ఏ రంగు లేదు, దీనికి అందరికీ సేవ చేస్తున్నాం. ఇందులో చెట్టిబల్జా అనేది లేదు. ఇదైతే మాత్రం అందరికీ సేవ చేస్తున్నాం. అదే మీకు ముందరే చెప్పాను, అందరికంటే ఈ ఉన్నవాళ్ళకి లేనివాళ్ళకి అన్నది కాదు, దరిద్ర రేఖ దిగువ నుండి వాళ్ళకి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అందరికీ కూడా సేవ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా. ఇదైతే సత్యం ఫౌండేషన్ అయితే సేవే సత్యం సేవే నిత్యం అని అందరికీ. ఉంది సత్యం, నా పేరు అంటలేదండి. అందరికీ సేవ చేసే దృక్పథంతో వెళ్తున్నాం. ఈసారి నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఒకవేళ నియోజకవర్గాలు మారే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో అమలాపురం ఎస్సీ కాస్త జనరల్ నియోజకవర్గం అయితే సుభాష్ గారిని ఇక్కడ నుంచి అక్కడికి మారిస్తే ఒక ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే ఖచ్చితంగా అప్పుడు రామచంద్రాపురంలో కూడా, ఎందుకంటే మీ అబ్బాయికి ఒకసారి అవకాశం ఇచ్చింది, రాజకీయంగా అవకాశం ఇచ్చింది, మంత్రి అవ్వడానికి కారణమైన రామచంద్రాపురం నియోజకవర్గ ప్రజలు మర్చిపోరా? ఇదే సేవ చేస్తుంటారా? మాకు అమలాపురంలో ఆస్తులు ఉన్నాయి, అమలాపురంలో ఇల్లు ఉంది. మేము ఇప్పుడు మా దృక్పథం అంటే ఈ సందర్భంలో ఈ ఫౌండేషన్ల మీద మేము కూడబెట్టుకోలేదు, ఇల్లు కట్టలేదు. అమలాపురం మా నివాసం చేసుకున్నాం. మా యొక్క అడ్రస్లన్నీ అమలాపురం నుంచి రామచంద్రపురానికి మార్చడం జరిగింది. రామచంద్రపురంలోనే హౌస్ కట్టుకుంటున్నాం. మేము రాజకీయంలో ఉన్నా లేకపోయినా మా ఊరు రామచంద్రపురం. మా అడ్రస్ రామచంద్రపురం, మా ఊరు రామచంద్రపురం. మా ఆస్తులు అంటే అమలాపురంలో ఉన్నాయి కానీ మా ఊరు రామచంద్రపురం. నా ఓటు ఇక్కడ ఉంది, మా అందరి ఓటు ఇక్కడ ఉంది, మా చిరునామా ఇది, మా ఆధార్ కార్డు చిరునామా ఇది, మొత్తం అన్నీ మార్చేసాం. ఈ రామచంద్రపురం రుణం తీర్చుకోవడానికి మేము మా జీవితాంతం కూడా రామచంద్రపురంలోనే కట్టుబడి ఉంటాం. రామచంద్రపురం ప్రజలకి ఎక్కడికి వెళ్ళినా మేము సేవ చేస్తాం. అది ఖచ్చితంగా చెప్పగలుగుతాం. వాసంశెట్టి ఫ్యామిలీ కేర్ ఆఫ్ రామచంద్రపురం ఫిక్స్. ఇది ఫిక్స్డ్, దీంట్లో మార్పు లేదు. మనసు మార్చుకోకూడదు మళ్ళా. అసలు రేపొద్దున షిఫ్ట్ అయితే అమలాపురం షిఫ్ట్ అవుతే ఆ భగవంతుడి దయ వల్ల మేము రామచంద్రపురమే కోరుకుంటాం. ఏ కారణం చేతన పార్టీ అమలాపురం వెళ్ళండి అంటే ఇక్కడి నుంచి అమలాపురం వెళ్ళి పరిస్థితి. ఆయన ఒకవేళ అక్కడ ఎన్నికై అక్కడ ఉండవలసి వస్తే ఆయన ఉంటాడు, నేను ఇక్కడే ఉంటాను. ఓకే, నేను ఇక్కడ ఉండి నా సేవ నేను కొనసాగిస్తాను.
సేవ. ఓకే. అంటే కోనసీమ జిల్లాలో పలానా వ్యక్తి ఉండేవాడు, పలానా సంవత్సరంలో ఆయన సేవ చేశాడు, అది సేవ అంటే పేద ప్రజల కోసం ఆయన పడ్డ తపన అలా ఇలా కాదు అని చెప్పుకోవడానికి ఏం చేయాలనుకుంటున్నారు? మొత్తం మీద సేవ అంటే అది ఇది కాకోకుండా మొత్తం మీద ఏం చేయాలనుకుంటున్నారు ఈ ప్రాంతంలో మీరు? నన్ను పొగడాలని ఎవరు అనుకోను. నేను చేసేది ఇంతకుముందు నిగూఢంగా చేసేవాళ్ళం సేవ. ఇప్పుడైతే ఎప్పుడైతే సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ వచ్చిందో ఇప్పుడు పబ్లిక్గా జరుగుతున్నది. దీన్ని జరుగుతున్న దాన్ని ప్రజల ఆశీర్వాదాలే నాకు మనోబలం. ఆ ప్రజల సంతృప్తే నాకు ఆనందం. వాళ్ళకి సేవ చేసిన తర్వాత నిజంగా మీరు చాలా చూసుంటారు, వాళ్ళు వచ్చి ఒక వ్యక్తి బతికాడంటే చనిపోతాడన్న వ్యక్తి బతికాడంటే వచ్చిన తర్వాత ఫ్యామిలీ అంతా వచ్చి గమ్ముని కళ్ళంపడ నీళ్ళు పెట్టుకుని దండాలు పెడుతుంటే అందులో ఉన్న సంతృప్తి, నేను ఎవరికైనా సేవ చేయండి, ఆ సంతృప్తి ఎందులోనూ రాదు. నేను సంపాదించాను, కూడబెట్టాను, డబ్బులు చూశాను, ఎందులోనూ కూడా నాకు ఏళ్ళంతా సంతృప్తి లేదు. సాయంత్రం పడుకోబోయే ముందర వాళ్ళందరూ అలా అంటుంటే ఒక ఆలోచన నా మధ్యలోకి వస్తుంది, మనం చాలా నాళ్ళకి మంచి పని చేస్తున్నాం, భగవంతుడు మనకి అవకాశం కల్పించాడు నా సంతృప్తి తప్పించి ఎవడ పొగత్తులు ఎవరి యొక్క ఆలోచనలు కూడా నాకు అవసరం లేదు. నేను చేసిన వాళ్ళ సంతృప్తే నాకు మనోబలం. ఇది కేవలము మీ కష్టార్జితము, మీ సొంత నిధులు చేస్తున్నారు, ప్రభుత్వం నుంచి సహకారం ఏమైనా కోరుకుంటున్నారా? దీంట్లో ప్రభుత్వ సహకారం ఏం లేదండి. ఇప్పటి వరకు మేము కోరలేదు కూడా. ఇది కూడా నేను ఇంప్రెషన్ అవడానికి ఇంకో కారణంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే P4 బంగారు కుటుంబం ఏదైతే ప్రకటించారో అది కూడా ఇంప్రెషన్ నా మైండ్లో ఉంది. ఆయన అంత అలా ప్రకటించిన దానికి మనం కూడా బాసటగా ఆయన ప్రకటించింది కూడా మనం చేస్తున్నాం వేళ. అది కూడా ఒక భావం ఉంది మనకి. ప్రభుత్వం అనేది అయితే మేము ఆశించలేదు ఇప్పటి వరకు, ఆశించం కూడా. దీనికి ఒక ఫౌండేషన్కి ప్రభుత్వం నుంచి ఇచ్చేది ఏముంటుందని నేను అనుకోను. అవునండి, ఇప్పుడు ఫౌండేషన్ చేయాలన్నా, ఒక సర్వీస్ చేయాలన్నా, 10 మందిని మనం ఆదరించాలన్నా కూడా మన దగ్గరకు అకౌంట్ చేసుకున్న ఒక ట్రస్టు, ఒక స్థలము, ఒక భవనము ఇవన్నీ ఉంటే గిన 10 మందికి మనము షెల్టర్ ఇవ్వచ్చు, వాళ్ళకి సర్వీస్ చేయొచ్చు, ఇవన్నీ ఉంటాయన్నమాట. అంటే అనంతపురం టౌన్లో వెంకటరమణ గారని ఆయన నిర్వహిస్తుంటారు. వాళ్ళ భార్య చనిపోవడంతో వాళ్ళ భార్య పేరు మీద ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేశాడు ఆయన. అక్కడ అందరూ కూడా గుడ్డి వాళ్ళు ఉంటారన్నమాట, అందరూ ఆడపిల్లలే. ఎక్కడి నుంచి అంటే కర్ణాటక నుంచి, ఉత్తరాంధ్ర శ్రీకాకుళం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తమిళనాడు నుంచి, ఇక్కడ నుంచి వచ్చిన వారు దాదాపు 40 నుంచి 50 మంది అమ్మాయిలు ఉంటారు. అంతా అమ్మాయిలే. చాలా చక్కగా అద్దె భవనం తీసుకొని అంతమందికి అన్ని సౌకర్యాలు, ప్రతి ఒక్కరు కూడా అమ్మాయిలు ఇంటర్ బీటెక్ చదువుతున్నారు. ఇంటర్లో ప్రతి ఒక్కరికి 90% పైనే మార్కులు ఉన్నాయన్నమాట వాళ్ళకి. అంత కష్టపడి చేస్తున్న ఆయనకు ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం నుంచి కూడా ఆయన సొంత భవనం నిర్మాణం కోసము ప్రభుత్వ ధరకే, మళ్ళీ ఉచితం కాదు, ప్రభుత్వ ధరకే స్థలాన్ని కేటాయించామని కాళ్ళకు చెప్పులు అరిగేలా తిరుగుతున్నా కూడా ఆయన కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, రెవెన్యూ ఆఫీస్ చుట్టూ పట్టించుకునే నాదుడు లేదు. ఎమ్మెల్యేలు పట్టించుకోరు, జిల్లా మంత్రులు పట్టించుకోరు, జిల్లా కలెక్టర్ పట్టించుకోడు అక్కడ. అలాంటి వ్యక్తులకు అంటే మీలాంటి సేవ చేసే వ్యక్తులకు ప్రభుత్వం కూడా ఏదైనా ఇతోధికంగా సహాయ సహకారాలు అందిస్తే, ఏం కావాలి అడిగితే మహా అంటే మీరు ఒక స్థలం అడుగుతారు, 1 ఎకరా స్థలమో 1 ఎకరా స్థలమో. ఎందుకంటే రాజకీయ నాయకులు భూ కబ్జాకులు ఎకరాలు దొబ్బేస్తుంటారు ఎక్కడ పడితే అక్కడ. అందరికి తెలిసిన విషయం ఏది, పవర్ ఉంటే చాలు. సేవ చేసేవారికి 1/2 ఎకరమో 1 ఎకరం భూమి ఇస్తే సొంత భవనం నిర్మించుకొని 10 మందికి సేవ చేస్తారు కదా, ప్రభుత్వానికి కొంత ఊరట కలుగుతుంది కదా. చేయడం లేదనమాట. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉంది అక్కడ. అంటే మీకు అలాంటి పరిస్థితి అవసరం లేదు, స్థలము అట్లా అవసరం లేదా, మీకు సొంతంగా చేసుకోగలుగుతారా? నేనైతే మీరు ఒక మంచి విషయం చెప్పారు. మీరు చెప్పిన విషయంలో కూడా నేను త్వరలో ఒక భవనం చూసుకుని, మినిస్టర్ గారు ఆలోచన, మా అమ్మాయి మినిస్టర్ గారు నేను కలిసి ఆలోచించిన విషయం ఏంటంటే, ఏదైతే అనాథ పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ ఒక అనాథాశ్రమం పెట్టాలి. అలాగే డెఫ్ అండ్ డమ్ పిల్లలకి వాళ్ళకు అనాథాశ్రమం, వృద్ధులకు అనాథాశ్రమం, వీళ్ళందరికీ పెట్టాలి. అదే ఒకే కాంపౌండ్లో వేరువేరుగా ఒక్కొక్క హాల్స్ పెట్టి పెట్టాలని ఒక ఆలోచన ఆయన మనసులోకి వచ్చింది. నాన్నగారు నేను ఇది చేయాలనుకుంటున్నాను, మనకు కష్టమైనా నష్టమైనా కూడా చేయాలి ఫౌండేషన్ ద్వారా అని ఒక ఆలోచనలో మేము ఎదురుకెళ్తున్నాం. వెళ్తుంటే అది మనం ప్రభుత్వం సాయం చేయొచ్చు, చేయకపోవచ్చు. నేనైతే నాకు సంబంధించిన కొన్ని ఒక ఆస్తి కొని దాంట్లో షెడ్ వేసి ముందుగా ప్రారంభించాలని ఒక ఆలోచన ఉన్నది. ఆలోచనకి కూడా నేను ప్రైవేటు వ్యక్తుల్ని, ఎవరినన్నా కొంచెం పెద్దలు ఉన్నారు, ఆ పెద్ద వ్యక్తుల్ని, మీకు టౌన్ హాల్ అని ఉంది అలాగే రామచంద్రపురంలో, అది నిరుపయోగంగా ఉంది, అలాంటి వ్యక్తుల్ని మీరు స్థలం ఇవ్వండి,
ప్రభుత్వం ఇవ్వాలంటే అంత గమ్మున అవ్వదు. మినిస్టర్గా ఉండగానే ఏమైనా చేయగలిగితే చేసుకోవచ్చు. కానీ నా ఉద్దేశం కొంచెం పెద్ద వ్యక్తుల స్థలం అడుగుతున్నాం. ఆ స్థలంలో ఒక షెడ్ వేసి వీళ్ళందరికీ కూడా కుక్కుల్ని పెట్టి అన్నీ పెట్టి ఒక పాఠశాల కూడా దానికి సంబంధించింది పెట్టి ఈ యొక్క మనోవికాసం కలిగిన పిల్లలు ఉన్నారు. వాళ్ళు చాలామంది నా దగ్గరికి వస్తున్నారు. వాళ్ళు ఎక్కడెక్కడికో పంపుతున్నాం మేము ఫీజులు కట్టి. రాజమండ్రి 2 అమ్మాయిల్ని మనోవికాసం మైండ్ ఎదగిన పిల్లల్ని నేనే చదివిస్తున్నాను. మీరు ఒక్కసారి అడిచి చూడండి పాపం, అంత గుడ్డి వాళ్ళు పిల్లలంతా కూడా, అంత పేదరికం, తల్లిదండ్రులు లేని వాళ్ళు, తల్లిదండ్రులు ఉన్నా కూడా గుడ్డి అందులైన పిల్లలతో ఇబ్బంది కలిగి వాళ్ళ దగ్గరకు వదిలేస్తే వాళ్ళకు ఆయన ఎంత చక్కగా ఏసీ గదిలో పెట్టి మంచి మంచాలు వేసి రోజు మంచి ఫుడ్ పెడుతున్నాడు. ఇలాంటి వారు వచ్చి చూస్తే ఇంకా బాగుంటుంది అనమాట అక్కడికి. అలాంటి కార్యక్రమాలు కూడా మీరు ఇక్కడ చేస్తే గిన ఇంకా మంచి ఒక గుర్తింపు తెచ్చే అంశం కదా. ఇవన్నీ కూడా మీరు చెప్పినవన్నీ కూడా చేయాలన్నదే మినిస్టర్ గారి యొక్క అభిప్రాయం. మినిస్టర్ గారి అభిప్రాయంతో నేను ఏకీభవించి సచిన్ ఫౌండేషన్ ద్వారా ఇవన్నీ కూడా త్వరలో అదొక పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది. ఇది దానికి చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. అంటే ఎంచేత అనుకున్నామంటే మా దగ్గరికి ఆ బాపత పిల్లలు వస్తున్నారు, అనాథలైన పిల్లలు. సడన్గా మొన్న తండ్రి ఉన్నాడు, తల్లి చనిపోయింది. చనిపోతే ఆ తండ్రి కూడా సడన్గా చనిపోయాడు. వాళ్ళ పిల్లలు సేరదీసే వాళ్ళు కూడా ఎవరు లేరు. కరెక్ట్. మళ్ళీ వాళ్ళు అనాథలైపోతే సుభాష్ గారికి అయితే ఆయనకి కొంచెం జాలి ఎక్కువ, కళ్ళంప నీళ్ళు వచ్చేసాయి. అలాంటి పిల్లల్ని ఎక్కడో సంస్థలో చేశారు. అదే మనం చేస్తే చాలా బాగుంటుంది, మనం స్టార్ట్ చేద్దారే అనే ఉద్దేశం ఆయనకి అప్పుడే కలిగింది. అది మేము తప్పకుండా అది కూడా నేను ఒకసారి ఇంప్రెషన్గా మీరు చెప్పిన కేంద్రం ఏదైతే ఉందో నాకు అడ్రస్ ఇస్తారు, కానీ నేను చూసి వస్తా వాళ్ళు ఎలా చేస్తున్నారో, అది ఏం చేస్తున్నారో మీకు తప్పకుండా చూసి వస్తాను. ఖచ్చితంగా చూస్తే మీకు ఒక ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు సూట్ కేస్ కంపెనీలకు ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఒక పార్టీ అనేది ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఒకటే, సూట్ కేస్ కంపెనీలకు ఎకరాల భూములు ఇచ్చేస్తుంది. కానీ ఇలా సర్వీస్ చేస్తాం మేము, మాకు అంత స్థలం కేటాయించండి అన్నా కూడా ఎవరు చేయరు అనమాట. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కదిరి నియోజకవర్గం అమడగూరు అనే ఒక మండలం ఉంది, చిన్న పల్లెటూరు. అది ఒక వితంతువు మహిళలకు వృద్ధాశ్రమం నిర్వహిస్తుంది అన్నట్టు. ఆమెకే ఏమీ లేదు, చెప్పాలంటే ఆమె ఇంకా భిక్షం ఎత్తుకొని కూడా వాళ్ళకి తెచ్చి వండి పెడుతుంటుంది ఆమె. ఆ పరిస్థితిలో ఉన్న ఆమెకు కూడా ఒక భవనం నిర్మించుకోవడానికి దాతలేమో భవనం నిర్మిస్తామంటారు, స్థలం లేదు. ఒక స్థలం ఇవ్వండి నాకు అంటే కూడా ఇవ్వట్లేదు అనమాట ఆమెకు కూడా. ఇలాంటి వారందరికీ కూడా మార్గదర్శకంగా ఉండాలి ఎవరో ఒకరు కూడా. తప్పకుండా ఎప్పుడైతే నేను చూడటానికి వెళ్తానుకుంటున్నాను, మినిస్టర్ గారితో పాటు వెళ్తాను. ఓకే. అవసరమైతే సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి, లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి అది కూడా నేను ఏర్పాటు చేయటానికి నా ప్రయత్నం నేను చేస్తాను. మీరు చెప్పారు కాబట్టి అంత పరిస్థితుల్లో వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళకి సహాయం చేయకపోతే మానవత్వం అనిపించుకోదు. తప్పకుండా మినిస్టర్ గారిని తీసుకెళ్ళి అది కూడా నేను ఏర్పాటు చేస్తాను. అంటే నేనేమో ప్రభుత్వం ద్వారా ఏదైనా సాయమే కదా. ప్రభుత్వం నుంచి మీరు మాట సాయం చేసి, వృద్ధాశ్రమం అంటే చాలా వృద్ధులు అనమాట, వాళ్ళని ఎంత దీన పరిస్థితులు ఉండే వాళ్ళందరూ కూడా ఇంట్లోంచి పిల్లలు తరిమేసిన వాళ్ళు, ఎవరు దిక్కులేని వాళ్ళు, పేదలు, వీళ్ళందరూ చేసి అందరూ కూడా 70-80 ఏళ్ళు ఉన్న ముసలోళ్ళు అనమాట. వాళ్ళ మలమూత్రాలను కూడా క్లీన్ చేస్తూ ఆమె వాళ్ళని ఆడ పోషిస్తుంది. ఆమెకే ఏమీ లేదు పాపం, భిక్షం ఎత్తుకొనైనా మళ్ళీ అందరితో దాతలతో అడుక్కొని అయ్యా పని అడుక్కొని వాళ్ళకి సేవ చేస్తుంది ఆమె, అరుణజ్యోతి అని ఆమె. అలాంటి వారికి మీరు ఇచ్చేదంటే ఒక మాట సాయం అనమాట ప్రభుత్వం నుంచి. మీరు మాట, అది కూడా పెద్ద సేవనే. తప్పకుండా అరే పలానా ఆయన దేవుడు మాకు స్థలం కేటాయింపజేశాడు, ఆయన వల్ల మాకు ఈరోజు వచ్చింది, అది కూడా ఒక సేవనే. సమ్మిళిత వికాస కేంద్రం ఉంది అనంతపురంలో, ఆటుకొచ్చి వాళ్ళకి ఏమైనా సేవ, అది ఒక సేవనే మీలాంటి వారు అనమాట. తప్పకుండా మంత్రిగా మా అబ్బాయి ఉన్నాడు కాబట్టి ఒక ట్రై చేస్తాను నేను. తప్పకుండా ట్రై చేసి సక్సెస్ చేసేలాగా కూడా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తే కంపల్సరీ ఆయన అభ్యర్థించి ఆయన కూడా ఒకసారి వచ్చి చూడమనమని చేయగలిగితే, ఎవరికాళ్ళు స్వలాభం తప్పించి ఎవరి కోసం కష్టపడే వాళ్ళు ఎవరు లేరు. దాన్ని మేము మీరు ఇంత చెప్తున్నారు కాబట్టి అడుక్కుని కూడా ఆవిడ చేస్తుందంటే ఆవిడలో గొప్పతనం, ఆవిడని మీరు చెప్తుంటే మదర్ తెరీసాలాగా అనిపిస్తుంది ఆవిడ. చాలా మంచిది అరుణజ్యోతి అని. అసలుకి నేను వెళ్ళినాను తప్పకుండా మేము వెళ్ళాం, చాలా మంచి కార్యక్రమం. ఇది ఎంట్రీ అయిపోయిన తర్వాత నాకు కొంచెం అడ్రస్ ఇద్దరి అని, తప్పకుండా మేము వెళ్తాం. ఒక నెల లోపల ఖాళీ చూసుకుని వెళ్ళి దాన్ని కూడా పరిశీలిస్తాం. ఈ భావం ఎలా ఉంటుందంటే, మొన్న సుభాష్ గారి యొక్క బర్త్డే జరిగింది, నిరుడు జరిగిన తర్వాత దీన్ని ఏం చేయాలన్నది ఆయనకి వినూత్నమైన ఆలోచన వచ్చింది. ఇక్కడ అంగవైకల్యం పిల్లలు
మనోవికాసం అంటే వాళ్ళకి మైండ్ ఎదగిన పిల్లలు, గుడ్డి పిల్లలు మొత్తం 70 మందిని 80 మందిని ఇక్కడ సాగుతున్నారు. పాపం వాళ్ళకి ఏదో డొనేషన్ల మీద వాళ్ళని సాగుతూ ఎదరికి తీసుకెళ్తున్నారు. ఆయన బర్త్డే రోజున వాళ్ళందరినీ బస్సు తీసుకెళ్ళి ఆ బస్సులో ఎక్కించుకుని ఇక్కడ ట్రెండ్స్ షోరూమ్ ఉంది, ట్రెండ్స్ షోరూమ్కి తీసుకెళ్ళి ఎవరికి ఏ బట్టలు కావాలి వాళ్ళకి నచ్చిన బట్టలు ఆ 80 మందికి కూడా సమకూర్తే వాళ్ళు సుభాష్ బర్త్డే కోసం పాడిన పాటని నాకు కళ్ళంపడ నీళ్ళు వచ్చాయి. ఆ పిల్లల ఆనందం, ఆ కొత్త డ్రెస్సులు చూసుకుని వాళ్ళకి ఏవో మామూలు డ్రెస్సులు వేసుకుంటారు. ఎప్పుడు ఈ యొక్క ఒక ట్రేడ్ మార్క్ ఉన్న బట్టలు ఎప్పుడు వాళ్ళు వేసుకుని ఉంటారు. వాళ్ళకి నచ్చినవి అందులో చూసుకుని 1000 రూపాయలైనా 1500 కూడా చేశారు నిరుడు. అలాగే ఈ సంవత్సరం పండక్కి కూడా వాళ్ళకి అలాగే ఇవ్వటం జరిగింది. వీళ్ళందరూ ఆనందం చూస్తుంటే ఆ ఆనందం మనం కూడా ఎలాంటి కార్యక్రమాలు చేయాలి. వాళ్ళకి ఒకరోజు ఎవరొకరు అట్టుకొచ్చి రోజు భోజనం పెట్టలేదు అని అనుకుంటే వాళ్ళు పాపం ఆవిడ కూడా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడుక్కుని తెచ్చుకుంటుంది. నేను ఒకటే చెప్పాను ఆవిడతో, నీకు ఏ రోజున ఎవరైతే డొనేషన్ లేకపోతే ఆ రోజు నాకు ఫోన్ చేయమ్మా, నేను ఏర్పాటు చేస్తానని. అదే మనం నడుపుదారణ ఉద్దేశంతో ముందుకు వెళ్ళటం కూడా జరుగుతుంది. మీరు చేస్తున్న ఈ సేవల వల్లే గవర్నర్ కార్యాలయం నుంచి మీకు ఆహ్వానం వచ్చింది. ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత మీ బాధ్యత ఇంకా పెరిగింది కదా, ఇంకా చేయాలి. నేను అమ్మ ఇది చేస్తేనే నాకు గవర్నర్ కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది, నేను ఇక్కడ వచ్చి మహామహుల మధ్య కూర్చోగలిగాను కదా నేను, మరి నా బాధ్యత ఇంకా పెరిగింది అన్న భావన ఏమైనా వచ్చిందా? తప్పకుండా ఆ బాధ్యత నాకు నా నెత్తి మీద ఇంకా బరువైన బాధ్యత పడ్డది. ఇంకా ముందరికెళ్ళాలి. అదే ఇప్పుడు అన్ని చెప్తా 1 by 1 చేయాలన్న దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నా. ప్రత్యేకమైన దృష్టి పెట్టి మా టీంకి చెప్పి ఏదైతే మా అమ్మాయి అన్నారు వీళ్ళంతా ఇంకా మనం ముందుకు వెళ్ళాలమ్మా, ఇంకా హితోత్తకమైన సేవలు చేయాలి, ఇంకా మనం అందరికీ ఉపయోగపడాలి. అదే మీకు చెప్పాను ఇందాక. ఇప్పుడు కోనసీమ వేసి చేస్తున్నాం. ఇప్పుడు 2 జిల్లాలకి, ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలకి దాన్ని పాకించి అక్కడి నుంచి కూడా ఇంకా మనం రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళాలి. మొన్న ఒక అమ్మాయి, చాలా పేదరికంలో ఉన్న ఒక అమ్మాయి, 2వ తరగతి అమ్మాయి ఆడుకుంటూ లేడి బొమ్మ ఏదో ఉందండి, దాని మీద ఆడుకుంటూ బెల్ల కొట్టారని దిగలేకపోతే ఆ లేడి బొమ్మ అక్కడ భూమి మీద పెట్టేశాడు ఎవడో, పడిపోయి వెంటనే స్పాట్ డెత్. మినిస్టర్ గారు విజయవాడలో ఉన్నారు. చాలా పేద కుటుంబం, అంత్యక్రియలు కూడా చేయలేనంత పేద కుటుంబం. వాళ్ళు రోజు గడవక తల్లి తండ్రి వాళ్ళ నాన్నమ్మ కప్పు చెప్పి ఎక్కడో హైదరాబాద్లో కూలి పని చేసుకోవడానికి వెళ్ళిపోయిన కుటుంబంలో పిల్ల. వెంటనే మినిస్టర్ గారు ₹1,00,000 అమ్మాయికి సత్యం ఫౌండేషన్ ద్వారా ఇమ్మంటం జరిగింది. అది ఈ జిల్లాకు పి గన్నవరం, తూర్పుగోదావరి జిల్లాలోదే, కోనసీమ జిల్లాలోదే. ₹1,00,000 కూడా మొన్న ఇవ్వటం జరిగింది. వాళ్ళందరూ ఆనందం, కుటుంబం, ఆ ఏడుపులో కూడా ఆ కుటుంబం చూస్తే నాకు చాలా, ఇలా చేసుకుంటూ పోతే దీనికి ఒక అద్దంటూ లేదనుకోండి. ఒక బేదరకంలో ఉన్న వాళ్ళు చేసుకుంటూ పోతే ఆనందం చూసి, అంతే కదా. మీకు ఇదాక చెప్పాను నేను, ఇది చూసి కొంచెం కలిగి ఉన్న వాళ్ళు కూడా మేము బేదరకంలో ఉన్నామండి, మా అమ్మాయి నా కార్పొరేట్ స్కూల్లో చేర్పించండి. నేను వెంటనే స్కూట్ని అక్కడ వెంటనే మేము చేయలేమమ్మా, దయించి మేము బేదలకే సహాయపడుతున్నాం తప్పించి మీలాంటి వాళ్ళు అందరికీ చేయలేము అని ఆ షడ్డను కూడా కొంతమంది వాళ్ళు పొందుతున్నాను నేను. అందరూ ఆశించేస్తున్నారు సేవని. ఇవన్నీ మనం పక్కన పెడితే గ్రామీణ ప్రాంతం చాలామంది పట్టణాల్లో ఉన్నారు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారనమాట. మంచి క్రీడాకారుడు సరైన ప్రోత్సాహం లేక, శిక్షణ లేక, ఓకేనా, ఆర్థికంగా చితికిపోయిన కుటుంబంలో ఉండడం వల్ల పైకి ఎదగలేకపోతున్నాడు. ఇటీవల నాకే ఒక అథ్లెట్ ఫోన్ చేసి, జాతీయ స్థాయిలో ఉన్నాడంట, అతనికి సరైన ప్రోత్సాహం లేదు, శిక్షణ సరిగా లేదంట, సరే మేము చాలా కష్టాల్లో ఉన్నాము, మమ్మల్ని ఏమైనా ఒక ఇంటర్వ్యూ చేస్తే మాకు ఎవరైనా సాయం చేస్తే నేను జాతీయ స్థాయిలో రాణిస్తాను అని ఒక అథ్లెట్ ఫోన్ చేశాడు అనమాట నాకు. అయ్యో ఖచ్చితంగా రండి, నేను ఒక ఇంటర్వ్యూ చేస్తాను మీకు, తద్వారా మీకు ఏమన్నా దాతలు ముందుకు వస్తే బాగుంటుందండి. అలాంటి వారు చాలా ప్రాంతాల్లో ఉన్నారనమాట. మంచి క్రీడా నైపుణ్యం ఉండి కూడా వెలుగులోకి రాని వారు, ఆర్థిక కష్టాల్లో చిక్కుకొని ఉన్నవారు చాలామంది ఉంటారు. అలాంటి క్రీడాకారుల్ని మీరు గుర్తించి వాళ్ళకి ఏమన్నా శిక్షణ ఇప్పించేది కావచ్చు, వాళ్ళకి ఆర్థిక సాయం చేసి వాళ్ళని ముందుకు నడిపించేది, దేశానికి మంచి పథకాలు తీసుకొచ్చే వాళ్ళ తయారు చేస్తున్నారా? తప్పకుండా. ఇప్పుడు మాకు నిహారికైనా ఒక అమ్మాయి ఉంది, కిక్ బాక్సింగ్, రామచంద్రపురం నియోజకవర్గం. తండ్రి లేడు, తల్లి ఉంది. ఆ అమ్మాయి రాష్ట్ర స్థాయిలో గెలిచి వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి ఆ రాష్ట్ర స్థాయిలోకి వెళ్ళినప్పుడు వెళ్ళటానికి ఒక పుడ్డిగా డబ్బులు కట్టాలి. ఆ అమ్మాయి చాలా
కొంచెం బలమైన పదార్థాలు తినాలి. ఈ జీడిపప్పు అని బాదం పప్పు అని ఇవన్నీ తిని ముందర వెయిట్ పెరగకుండా ఆ వెయిట్ని కాపాడుకుంటూ వెళ్ళాలి. అదొక చాలా నిరుపేద కుటుంబంలో ఉంది ఆ అమ్మాయి టాలెంట్ చూసి నేను వెంటనే ఆ రోజున నాకు ఆ అమ్మాయి వెళ్ళటానికి 30,000 ఖర్చు అయింది. ఆ 30,000 ఖర్చు ఇచ్చి ఆ అమ్మాయిని ఆ రాష్ట్ర స్థాయి పోటీలు పంపిస్తే ఆ అమ్మాయి ఫస్ట్ ప్రైజ్ కొట్టుకొచ్చింది. ఆ అమ్మాయి వల్ల చాలా నాకు ఆనందం కలిగింది. అలాగే ఆ అమ్మాయి నేషనల్కి వెళ్తానంటే నేషనల్లో కూడా ఆ అమ్మాయికి కిట్ లేదు. ఈ బాక్సింగ్ చేసే కిట్టు బేదలు కదా, ఖరీదైన కిట్టు, అదేం ప్రభుత్వం కూడా ఇవ్వట్లా. ₹1,00,000 పెట్టి ఆ కిట్ కొనిచ్చాను. కిట్ కొనిచ్చి ఆ నేషనల్ పోటీలకు పంపితే ఆ అమ్మాయి అక్కడి నుంచి కూడా గోల్డ్ మెడల్ పట్టుకొచ్చింది. ఈ రోజుని నిన్న రాత్రి కూడా ఆ అమ్మాయి ఇంటర్నేషనల్ దాంట్లోకి వెళ్ళటం కోసం ట్రైనింగ్ ముందర వాళ్ళే సెలక్షన్ కమిటీ పోటీలు పెడితే ఆ అమ్మాయి ఢిల్లీ వెళ్ళాలి. వెళ్ళే పరిస్థితి లేకపోతే నేను అక్కడి నుంచి ఉంటే నాకు ఎంత అవుతుందమ్మా అంటే నాకు 50,000 దాకా అవుతుంది అని అన్నారు. అక్కడక్కడ నా చుట్టూ ఉన్న జనమే తలొక 5,000 తలొక 10,000 ఇచ్చి టక్ మీద ఇచ్చారు. నాకు చుట్టూ ఉన్న జనం ఆఫీస్లోకి వస్తే ఇంకా 10,000 తక్కువ వస్తే నేను ఇచ్చి పంపించడం జరిగింది. ఇలాగ ఎంచేతంటే మన ప్రాంతం నుంచి ప్రతిభ ఉండి కూడా లేని రకం వల్ల వాళ్ళు మరుగున పడిపోతున్నారన్న ఒక ఆలోచన. ఇవన్నీ ఓకే. మీరేం రామచంద్రపురం ఊరి ఎంట్రన్స్లో ఎన్టీఆర్ విగ్రహము, ఒక వాటర్ ఫౌంటైన్, అది కూడా సేవ కిందకి వస్తుందటారా? సేవ అంటే పట్టణానికి సుందరీకరణ. మేము తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచాము. గెలిస్తే తెలుగుదేశం పార్టీ ఆరాధ్య జయం ఎన్టీఆర్ విగ్రహం లేదు రామచంద్రపురం నియోజకవర్గంలో. మేము ఆయన జయంతి వస్తే దండ వేయడానికి ఎక్కడ విగ్రహం కనపడలా. ఆ రోజు నేను నిర్ణయించుకున్నాను ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని. ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలి. ఇంచేతంటే మేము గెలిచి ఈ స్థాయిలో ఉన్నామంటే ఆ మహానుభావుడు స్థాపించిన పార్టీ వల్లే ఈ స్థాయిలో ఉన్నాం. కాబట్టి ఆయన విగ్రహం నెలకొల్పటం. అలాగే రామచంద్రపురం ఎంట్రన్స్ కూడా ప్రతి ఊరికి కూడా ఎంట్రన్స్ బాగా తయారు చేసుకుంటున్నారు. దానికి కూడా నిధులు లేకపోతే కొంత మున్సిపాలిటీ నుంచి నిధులు ఇచ్చుకుంటూ సచిన్ ఫౌండేషన్ ద్వారా దాన్ని కలిపి దానికి ఎంట్రన్స్ బాగోవాలనే ఉద్దేశంతో చేసేది తప్పించి అది ఒక సేవ అంటే సేవ కాదు, అదొక నా అభిరుచి. ఓకే. ఇక్కడ రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు పెడుతున్నారు కదా. అంటే కార్పొరేట్ ఆసుపత్రులు అంటే ఇది ఒక గ్రామీణ ప్రాంతమే మీరు చెప్పాలంటే అదంతా కూడా. ఎక్కడి నుంచి పిలుస్తున్నారు? హైదరాబాదు, బెంగళూరు, వైజాగ్, విజయవాడ నుంచి కార్పొరేట్ ఆసుపత్రులు ఏమైనా పిలిపిస్తున్నారు మీరు? కార్పొరేట్ హాస్పిటల్ నుంచి, హైదరాబాద్ నుంచి, మెడినోవా నుంచి, మెడికేర్ నుంచి, అన్ని విధమైన కార్పొరేట్ హాస్పిటల్ నుంచి కూడా అందరినీ అభ్యర్థించి అందులో ఉన్న డాక్టర్స్ని తీసుకొచ్చి మెగా క్యాంపులు అప్పుడే 4-5 మెగా క్యాంపులు పెట్టడం జరిగింది. అందులో విచిత్రకరంగా అప్పటి వరకు ఏమీ లేదనుకున్న వాళ్ళు క్యాన్సర్లు బయటపడ్డాయి, అలాగే హార్ట్కి సంబంధించినవి బయటపడ్డాయి. ఇవన్నీ కూడా ఆ క్యాంపులో చాలా ఎక్కువగా కూడా జనం హాజరవటం జరిగింది. ఆ క్యాంపులో చాలా సంతృప్తి శిబిరాల్లో చాలా మంది ప్రాణాలు కాపాడారు. అయితే కాపాడటం అంటే గుండె సంబంధిత ప్రాబ్లమ్స్ ఉన్నాయని బయటపడినప్పుడు చర్యలు తీసుకుంటారు, వెంటనే జాగ్రత్తలు తీసుకుంటారు. ఇంకా ఇతరత్ర అవి ఉన్నా కూడా తొందరగా జాగ్రత్తలు తీసుకొని నయం చేసుకోవడానికి కృషి చేస్తారు. అంటే ప్రాణాలు కాపాడినట్లు కదా. మేము కూడా రక్తదాన శిబిరాలు కూడా సుభాష్ గారి బర్త్డే కానివ్వండి, తర్వాత ఏదన్నా ఒక సుభాష్ గారి ఏదో ఎస్ఏఎఫ్ ఫౌండేషన్ స్థాపించాం, దానికి కానివ్వండి, ఇవన్నీ కూడా బ్లడ్ డోనర్స్. సుభాష్ గారు బ్లడ్ డోనర్ పెట్టారంటే కనీసం 200 నుంచి 500 మంది దాకా ఒకే రోజు బ్లడ్ ఇస్తారు. ఇవన్నీ కూడా వివిధ ఏదైతే బ్లడ్ డోనర్ చేసుకుంటారో వాళ్ళకి ఇస్తూ సంవత్సరం పొడికి కూడా ఎవరికి బ్లడ్ అవసరం ఉన్నా వాళ్ళకి ఫోన్ చేసి వెంటనే ఇప్పించగలిగే పరిస్థితిలో ఉన్నాం మేము. ఒక ఫోన్ కాల్ తోటి మాకు వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి ప్రత్యేకంగా అప్పచెప్పేసాం ఎవరికి బ్లడ్ కావాల్సి ఉన్నా సరే సప్లై చేయడానికి. వివిధంగా బ్లడ్ లేని వాళ్ళకి అందరికీ కూడా బ్లడ్ డొనేషన్ చేస్తూ వాళ్ళకి బ్లడ్ కూడా సప్లై చేయగలిగే పరిస్థితిలో ఈవేళ మేము ఎదురు తీసుకెళ్ళగలం. మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. త్వరలో ఇంటర్మీడియట్ అండ్ 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఎంత చదివినా ఒక టెన్షన్ ఉంటుంది విద్యార్థుల్లో. ఎగ్జామ్ ఫేస్ చేయాలి, పబ్లిక్ పరీక్షలు కదా, పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా, నేను బాగా రాయాలి, ఒక టెన్షన్తో బాగా చదువుకున్న కుర్రాడు కూడా సరిగ్గా అటెంప్ట్ చేయలేడు ఎగ్జామ్ని. టెన్షన్ అనేది అలా ఉంటుందన్నమాట. అలాంటి విద్యార్థులకు టెన్షన్ పోగొట్టి మంచి మార్కులు సాధించుకునేలా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు మీరని తెలిసింది. ఒక శిక్షణ తరగతులు పెట్టి వాళ్ళకు ఎలా టెన్షన్ నుంచి మనం ఎలా రిలీఫ్ కావాలి, ఎగ్జామ్ని ఎలా ఫేస్ చేయాలి, మనము ఎగ్జామ్లో మంచి మార్కులు రావాలంటే ఎలా రాయాలి
అనే దాని మీద శిక్షణ తరగతి కూడా పెట్టారట. 1925లో 10th క్లాస్ ముందర శిక్షణ తరగతులు పెట్టాం. వాళ్ళందరికీ కూడా మైండ్ పీస్ఫుల్గా ఉండేలాగా దానికి సంబంధించిన ఒక వ్యక్తుల్ని ఏదైతే దాన్ని మైండ్ని ప్రిపేర్ చేసే వ్యక్తులను వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా క్లాసులు పెట్టి ఆ టెన్షన్ పోగొట్టే విధానంలో అవన్నీ చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా చేయాలని అనుకుంటున్నాం. అది ఏంటంటే మనం చేయగలిగేది అలా చేసుకుంటూ పోతే ఎవరైనా నా అనుభవం, నేను పరీక్ష రాసేటప్పుడు అనుభవం ఏంటంటే ఈ టెన్షన్లో చదివింది మర్చిపోయేవాడిని. అక్కడికి వెళ్ళేదానికి చదివిందే మర్చిపోయేవాడు. ఆ టెన్షన్ పోగొట్టాలి అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో దాన్ని మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అలాగే ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. భవిష్యత్తులో సత్యం ఫౌండేషన్ నుంచి సేవలు పరిమితం కాదు, అపరిమితం. అంతే. ఓకే, తప్పకుండా సేవలు పరిమితం కాదు, అపరిమితం. మీరు ఇవన్నీ చేస్తున్నారంటే ఇప్పుడు ఈరోజు మీ కొడుకుని ప్రజలు ఆదరించారు, ఒక గుర్తింపు తెచ్చారు. మనం కూడా మనకింత చేసిన ప్రజల కోసం ఏమైనా చేయాలి అన్నదే కారణం. ఓకేనా? అంతే. దానికి కారణం రామచంద్రాపురం నియోజకవర్గం. మరి అలాంటి గుర్తింపునిచ్చిన ఈ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకు మీరేమి ఫైనల్గా ఏం చేయబోతున్నారు? మొత్తం మీద చదువుకొని నిరుద్యోగిగా ఎవరు ఉండకూడదు, మనం ఈ ఇంకొక సంవత్సరం పీరియడ్ తీసుకుని నిరుద్యోగాన్ని కూడా ఉండకూడదు. ప్రతి కుటుంబంలోనూ ఒక ఉద్యోగం ఉంటే ఆ కుటుంబం ఏ ఇబ్బందులు లేకుండా గడుస్తుందని, నిరుద్యోగం లేకుండా చూడాలనేది ఒక పాయింట్. ఈ మహిళలు కూడా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి, వాళ్ళు భర్తలు లేని వాళ్ళు అవనివ్వండి, లేకపోతే కుటుంబం బాసట్లు లేని వాళ్ళు అవనివ్వండి, వాళ్ళందరికీ కూడా ఏదైతే ఈ యొక్క శిక్షణ ఇస్తున్నామో అన్నట్లో కూడా వాళ్ళు మరలా వర్క్ చేసుకునేలాగా అదే రెడీమేడ్ ఎలా రప్పిస్తున్నాం అలా రకరకాలు కూడా మేము రప్పించి ఒక ఈద్ బజార్ ఒకటి మున్సిపాలిటీ చేత తయారు చేస్తున్నాం. సత్యం ఫౌండేషన్ నుంచి ఆ బజార్లో వాళ్ళందరికీ కూడా మహిళలకు ప్రత్యేకంగా బజార్ అది వాళ్ళు తయారు చేసి విక్రయించడానికి అవన్నీ కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ యొక్క 2-3 సంవత్సరాల్లో మా పీరియడ్ పూర్తి అయ్యేదానికి ఇక్కడ మేము బ్రతకలేకపోతున్నామన్న విధానం లేకుండా అందరికీ బాసటగా ఉండాలని ఒక నిర్ణయంతో ఎదురుకెళ్తున్నాం. ఖచ్చితంగా అండి. సత్యం గారు ఒక మంచి మనసుతో, ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చారు. మీకు ఇంకా 10 మంది చేతులు తోడై సత్యం ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలు ఇంతింతాయి వటుడింతాయి అన్న చందంగా ఒక్క రామచంద్రపురం నియోజకవర్గము కోనసీమ జిల్లాకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తి చెందాలని నిత్యం మీరు సేవే సత్యం సేవే నిత్యం అన్న స్లోగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్కారం.